క్రీస్తునందు ప్రియ సంగమ ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు 15th ఆగస్టు మరి నిన్న భారతదేశం యొక్క స్వాతంత్ర వేడుకలు మరి ఎంతో ఘనంగా వైభవంగా మన దేశమంతటా జరుగుతూ మానవులకు మరి ఈ యొక్క రాజకీయ స్వేచ్ఛ ఎంత అవసరమో, ఒక దేశము ఇంకొక ప్రజల కింద బ్రతకడము, ఇంకో దేశాల కింద బానిసలుగా ఉండటము, ఇంకో దేశస్తులకు తమ సంపదను తమ కష్టార్జితాన్ని కోల్పోవటానికి ఇష్టపడక ఎన్నో రాజకీయమైన ఉద్యమాలు, భయంకరమైన స్వాతంత్ర పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ భూమి మీద దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడుతూనే ఉన్నాయి. మహా సామ్రాజ్యాలన్నీ కూలిపోయాయి కనుక బ్రిటిష్ సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, అష్యూర్ సామ్రాజ్యం, అలాగున్న ప్రపంచంలో ఒక 7 మరి యొక్క ఎంపైర్స్ కూలిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎంపైర్ అనేది లేదు, సామ్రాజ్యము లేదు. కనుక ఎవరి దేశాలు వాళ్ళే ఏలుతూ పరిపాలించుకుంటున్న ఈ యొక్క సమయంలో భారతదేశానికి మరి కరెక్ట్గా మరి 79 సంవత్సరాల క్రితం మరి ఆ యొక్క స్వాతంత్రం వస్తే అది పూర్తి చేసుకొని 80వ ఆ యొక్క స్వాతంత్ర వేడుకలను జరుపుకున్నప్పుడు మనము ఈ యొక్క సమయంలో, ఈ నెలలో, ఈ యొక్క ఆగస్టు మాసంలో మనం స్వాతంత్రం గురించి మాట్లాడుకోవడము, నేర్చుకోవడము అది ఎంతో సబబు. ఎందుకు అనంటే మరి బైబిల్ స్వాతంత్రం గురించి మాట్లాడుతుందా? ఈ లోకంలో అందరికీ స్వాతంత్రం ఉంది కండి. ఈరోజు మత స్వేచ్ఛ అని ఏది ఉండంటే ఆరదు, వాక్ స్వేచ్ఛ ఏదంటే అది మాట్లాడుకోవచ్చు, ఆర్థిక స్వేచ్ఛ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత ఫ్యాషన్ స్వేచ్ఛ. ఫ్యాషన్ అంటే ఒంటి మీద బట్టలు లేకపోయినా తిరగట్లే, సో ఎంతో స్వేచ్ఛ. అలాగ నింతే కాకుండా భావ స్వేచ్ఛ, మాకు ఈ భావజాలం ఉందని చెప్పి ఎన్నో కనుక ఇంకా అలాగున రకరకాల స్వేచ్ఛలు ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ స్వేచ్ఛలు ఉంటే మనిషి తనకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటే తనకు ఏమీ అక్కర్లేదు, లేకపోతే నాకు మత స్వేచ్ఛ ఉంటే ఏమీ అక్కర్లేదు, నాకు ఇంకా అధికారంలో ఇలాగ ఎన్ని స్వేచ్ఛల గురించి అవన్నీ ఉండి కూడా బైబిల్ అంటుంది నువ్వు బైబిల్లోని స్వేచ్ఛ గురించి, బైబిల్కి దాంతో సంబంధం ఏముంది? బైబిల్కి సంబంధమే లేదు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలని దేశాలకు వాటికి అనుకుంటే శుద్ధ తప్పండి. గుర్తుపెట్టుకోండి, అసలు బైబిల్ మాట్లాడేదే స్వాతంత్రం గురించి. స్వాతంత్రం అంటే డామినేషన్ ఉన్న దగ్గర, ఏలుబడి పీడన ఉన్న దగ్గరే కదా స్వాతంత్రం అవసరమో. అత్త కోడల్ని బాధ పెడుతుంటే కోడలు ఏం కోరుకుంటుంది? నాకు స్వాతంత్రం లేదు, నాకు కావాలి, సస్తున్నాయి అత్త కింద. ఒక బాస్, ఒక అధికారి తను కింద పనిచేస్తున్న పీడిస్తుంటే ఏమంటారు? నాకు ఇక్కడ ఏం లేదు, నేను చేయలేకపోతున్నాను. సో అలాగున ఈరోజు వీటిని గమనిస్తున్నాం. కానీ భూమి మీద దేవుడు ఈ బైబిల్ ద్వారానే ఆ స్వాతంత్రాన్ని, అసలు బైబిల్ స్వాతంత్రం గురించే మాట్లాడుతుంది ఫస్ట్ నుంచి. కనుక మానవులందరూ కూడా స్వాతంత్రం లేకుండా ఉన్నారని చెప్తే ఈ నిజమైన బైబిల్ను బట్టే ఈరోజు ప్రపంచంలో 3600 భాషల్లో ఈ బైబిల్ ఈరోజు ప్రజలు తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. లేకుంటే ఇది ప్రచురించబడుతుందంటే బైబిల్ చెప్తుంది స్వాతంత్రం గురించి నీకు నాకు తెలిసి ఉండాలి. మనం అనుకుంటున్న స్వేచ్ఛ కనుక మనం రోడ్డు మీద ఇటు తిరగకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఆంక్షలు ఇవన్నిట్లలో ఎక్కడ లేదో అక్కడ కోరుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో స్వాతంత్రము చెబుతుంది. దీన్ని ధ్యానించకుండా బైబిల్ స్వాతంత్రం గురించి తెలుసుకోకపోతే శుద్ధ దండగా క్రైస్తవ్యం. యేసు ప్రభు ఆయన ఈ లోకములకి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. మానవుడు స్వాతంత్రం లేకుండా బతుకుతున్నాం. మాకేం స్వాతంత్రం లేదు. మేము ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాం, ఏదంటే తింటున్నాం, ఏదంటే తాగుతున్నాం, ఏ బట్టలు అంటే వేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తున్నాం, ఎవరిని తిట్టాలో తిడుతున్నాం, ఎవరిని కొట్టాలో కొడుతున్నాము. ఇవంతా స్వేచ్ఛనే కదా అంటున్నాడు. అసలు అదంతా కూడా నీకు అర్థం కావట్లేదు. నీవు బందీవై ఉన్న దాంట్లో స్వేచ్ఛగా నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజమైన స్వేచ్ఛ నీకు లేదు అని చెప్పి దేవుడు ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఈ బైబిల్ గ్రంథం అంతా స్వాతంత్రమే చెప్పాలంటే ఒక్క మాటలో. అలాంటి గ్రంథంలో నుంచి మనం కూడా నేర్చుకోవాలి. కనుక ఆగస్టులో మనం ఇప్పటికే 2 స్వాతంత్రాల గురించి చెప్పాను. మొదటిది ఆర్థిక స్వాతంత్రం కదా. బిఫోర్ వీక్ నేను చెప్పాను, మనుషులకు ఆర్థిక స్వాతంత్రం అనేది ఎందుకు అవసరం అంటే దేవుడు ఈ ధనము మనుషులు సృష్టించారు, కానీ ఆ ధనానికి మూలమైన ఏదైనా సరే దేవుడు ఇవ్వకపోతే ఉండదు. వర్షము కురవకపోతే మరి ఆ యొక్క పంటలు పండకపోతే ధాన్యం ఉండదు, దానకపోతే ధనము లేకుండా. ఈరోజు ఎన్ని ఓర్స్ అంటే ఈ లోకంలో ఉండే గనులన్నింటిలోంచి ఏది తీసినా మానవుడు ఏదైనా చేయాలంటే వాటి ఫస్ట్ తిండి లేకుండా ఏం చేస్తాడు? వాడు కష్టం అంటే పని చేయలేడు. అంటే మానవులకు జీవాధారమైన యేసుక్రీస్తు ద్వారానే, దేవుడి ద్వారానే ప్రతి ధనం ఈ లోకంలో ఏర్పడుతుంది.
సో కనుక దేవుడు అంటాడు, ఎవరైతే ధనం విషయం అంటే ఆర్థికంగా లేకపోతే వాళ్ళ బ్రతుకుల్లో ఒకవేళ స్వేచ్ఛ లేదంటే వాళ్ళకు రక్షణ కూడా లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఇచ్చే దేవుడితో నీకు సంబంధం లేదు. నువ్వు అప్పుల పాలై బతుకుతుంటే, వడ్డీలు కట్టుకు బతుకుతుంటే, అది దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు ఇది లోక పద్ధతి అనుకుంటున్నావేమో, అప్పుతోనే అభివృద్ధి అనుకున్నా. కాదు, దేవుని యొక్క కృపచేత అభివృద్ధి కావాలి. కనుక ఈరోజు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని కాదు, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దయచేస్తా అని చెప్పి మొట్టమొదట ఆర్థిక స్వేచ్ఛని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ అంటే మనకి ఏ లోన్ లేదు, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, కాదు. నీ బ్రతుకులో ఆర్థిక స్వేచ్ఛ అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చిన పని చేయలేకపోతే ఆర్థిక స్వేచ్ఛ లేనట్టే నీకు. ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టాలంటే డబ్బులు కావాలి, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, స్వార్థ ప్రకటించాలంటే డబ్బులు, కానీ అది నీ దగ్గర లేదంటే ఏం స్వేచ్ఛ ఉంది నీకు? సో ఫస్ట్ ఆర్థిక స్వేచ్ఛ. ఈరోజు మనుష్యులు దేవుడికి ఇవ్వనందు వరకు, దేవుడికి లోబడనందుకు, దేవుడిచ్చిన ఆర్థిక సూత్రాలను పాటించినందుకు వెళ్ళి అంటున్నాడు దేవుడు సామెతలు, వెళ్ళి చీమల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నాడు దేవుడు. అవి వేసవి కాలములో ఏం చేస్తాయి? చీమలు వెళ్ళి ఆహారాన్ని ఎందుకంటే వర్షం పడితే అవి బయటికి వెళ్తాయా? కొట్టుకొని పోతాయి. దేవుడు చీమల్ని చూసి నేర్పిస్తున్నాడు ఆర్థికమైనది. ఎవరు కూడా అప్పులతో బతకడమో దేవుడు చిత్తం కాదు. అట్టి వాళ్ళు అప్పులు చేస్తూ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అనుకున్నారంటే వాళ్ళకు ఏమీ లేదు. ఆర్థిక స్వేచ్ఛ, ఇది మొదటి చెప్పాను. రెండవది ఆచారాల నుంచి అనే వర్డ్ తీసుకుంటే ఆ యొక్క మొదటిది ఆర్థిక, రెండోది ఆచారం. ఏ ఆచారాలు? 3 ఆచారాలు కదా. పోయిన వారం చెప్పాను నేను, మళ్ళీ చూసుకోండి. ఎక్కడ ఆచారాల్లో ఎంతవరకు అండి స్వేచ్ఛ లేకుండా? క్రిస్టియన్స్ అయ్యి ఉండి పెళ్లి కాడుకు పసుపు పెట్టుకుంటారు. ఎంత దౌర్భాగ్యులు కదా క్రిస్టియన్స్. అసలు క్రిస్టియన్స్ పెళ్ళికి పసుపుతో ఏం సంబంధం ఉంది? అయితే అన్యులను చూసి వాళ్ళ పెళ్లి కాడుకు కూడా పసుపు పెడతారు. సో ఇలాగున అనేకమైన మూఢాచారాలతో, ఈ లోకపు యొక్క దురాచారాలతో వాటితో ముడిపడి ఈరోజు మనుషులు బతుకుతుంటే దేవుడు నిన్ను ఆచారాల నుంచి విడిపించడానికి వచ్చాడు, స్వేచ్ఛనివ్వటానికి, స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. కనుక అది రెండవది. యూట్యూబ్లో ఉన్నాయి, మీరు ఆడియో మెసేజ్ ఉంటుంది, కూర్చొని మంచిగా వినండి. మీ చెవికి బుర్రకి ఎక్కిందంటే బ్రతుకులో ఎక్కడ బంధకాల్లో ఉన్నామో తెలుస్తుంది. పెళ్లి కాడుకు ఇంటికి గుమ్మానికి పసుపు పెట్టుకున్న క్రైస్తవులు ఉన్నారు. ఇంకేం వాళ్ళకి స్వాతంత్రం ఉంది? ఇంకేముందండి స్వాతంత్రం కదా. అలాగున బతకద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనం దాంట్లో ఈరోజు 3వ స్వాతంత్రం గురించి ముగిద్దాం. ఈరోజు ఈ సిరీస్ యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పరిచర్యలో మొత్తం 33.5 సంవత్సరాలు మాత్రమే ఉండి తన ప్రాణాన్ని ధారపోసి వెళ్ళిపోయాడు కదా. యేసు ప్రభు ఆయుష్ 33.5 ఏళ్ళైనా భూమి మీద అంటే అవును, అంతకంటే. ఎందుకంటే నిత్యుడైన దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కాలం అంతే. కనుక ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో ఒకసారి యేసు ప్రభు 8వ అధ్యాయం, యేసు ఓలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుగు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. మొట్టమొదటి యేసు ప్రభు ఓలివల కొండకి వెళ్ళాడు. చాలామంది తిరుపతి కొండలకు వెళ్తారు కదండి, వెళ్తారా లేదా కదా? వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే దేవుడు దైవం అని వెళ్తున్నారు. కొంతమంది యొక్క యాదగిరిగుట్టలకు వెళ్తారు. ఎన్నో కొండలు ఈరోజు భూమి మీద కదండి. హిమాలయాల్లో మౌంట్ ఎవరెస్ట్ హయ్యెస్ట్ కదా భూమి మీద, దానికి కూడా వెళ్తున్నారు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అంటే ఆ యొక్క ఒక స్పోర్ట్స్ సంబంధమైంది. ఆ ట్రెక్కింగ్ చేస్తూ కొండలు ఎక్కుతూ ఉంటారు వాళ్ళు. అది ఒక ఇది. అలాగున కొండలు ఎక్కడానికి వెళ్ళాడు యేసు ప్రభు. లేకపోతే 7 కొండల మీద ఏదో దేవుడు ఉన్నాడని చెప్పి ఓలివల కొండ మీద టెంపుల్ ఉందా? ఓలివల కొండ మీద దేవాలయం ఉందా? లేకుంటే ఓలివల కొండ ఒక విహార స్థలమా? కదండి. ఇప్పుడు నాగార్జున కొండకి వెళ్తాం మనం. నాగార్జున కొండ మీద ఏముంది? అక్కడ కృష్ణానదిలో బౌద్ధుల యొక్క ఆ యొక్క ఆరామాలు ఉన్నాయి అక్కడ. చాలా, నేను ఇప్పటికి 2 సార్లు కూడా చూశాను. మొత్తం బౌద్ధులు ఒకప్పుడు ఈ యొక్క భారతదేశంలో ఉండేవాళ్ళు. నాగార్జున సాగర్లో మధ్యలో ఒక దీవి ఉంటుంది, ఒక దాంట్లో తీసుకెళ్తారు, లాంచ్లో తీసుకెళ్తారు. పైనంతా కూడా కొండ మీద బౌద్ధులు ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆరామాలు అక్కడ ఉండేవి. కనుక అలాగున యేసుప్రభు కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ? ఒక్క మాట స్ట్రైట్గా ఓలివల కొండ అని రాశాడు, ఉట్టికి కాదు. అంటే దేవుని యొక్క వాక్యము మనకు 3 రకాలుగా మాట్లాడుతుంది. ఒకటి భౌతికంగా మాట్లాడుతుంది. యేసు ప్రభువుకు మేకులు కొట్టారు, నిజం కొట్టారు, అది భౌతికమే. రెండోది అలంకార రీతిగా మాట్లాడుతుంది. అలంకార రీతిగా అంటే యేసు యొక్క ముఖము, ఆయన వెలుగు అంటే యేసు ప్రభు బల్బ్ పెట్టుకున్నాడా? కాదండి. యేసు వెలుగు అంటే లోకానికి అది అలంకారం. మూడవది ఆత్మీయం అంటే స్పిరిచువల్గా కనుక దాంట్లో భావం ఉంటుంది. వెలుగు అంటే మంచి, వెలుగు అంటే సత్యము. ఇట్లా ప్రతి మాటకు 3 భావాలు ఉంటాయి బైబిల్లో. కనుక అక్షరార్థంగా ఉంటుంది, అలంకారంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. సో ఇక్కడ యేసు ఓలివల కొండ మీదకి వెళ్ళాడంటే నిజంగా వెళ్ళాడు ఆయన, కానీ అక్కడ దాకా దాంట్లో ఆత్మీయమైన దేవుడు చెప్తున్నాడు. ఓలివలంటే ఇక్కడ మీరు అందరూ కూడా పల్లీల్లోనే తింటారా అండి?
అంటే తాగుతారా, తింటారా, ఏమనాలి, పల్లీల నూనె కదా, మనందరికీ తెలుసు. గ్రౌండ్ నట్ అనే ఒక ఆయిల్ మన ఇంట్లో వాడతాం. అది కాకుండా ఈరోజు రైస్ బ్రాన్ అని వస్తుంది కదా, బహుశా మరి ఎవరో రామోజీరావు ఎవరు కనుక్కోరారు, ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. ఇంకోటి సన్ఫ్లవర్ ఆయిల్. వీటన్నిటిని దేంట్లోంచి తీస్తారండి? దేన్నో గానుగలో పెట్టి తీస్తారు కదండి, గ్రైండింగ్ చేసి, లేకపోతే ఆ మెషిన్స్లో పెట్టి. అట్లా ఓలివల కొండ అంటే యూదులు ఓలివ నూనె వాడతారు. ఆ ఓలివల కొండ మీద గానుగలు ఉండేవి కనుక పగలంతా ఓలివ యొక్క పండ్లను గానుగుల్లో వేసి గ్రైండ్ చేస్తే, లేకపోతే తిప్పితే దాంట్లోంచి ఆయిల్ వస్తూ ఉండేది. యేసు ప్రభు రాత్రిలో గ్రైండ్ అయ్యేవాడు, వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన గుండె, ఆయన మనస్సు, ఆయన ఆత్మ అల్లాడుతూ తండ్రిని వేడుకుంటూ, తండ్రి లోకాన్ని నువ్వు రక్షించాలి, నన్ను బట్టి నన్ను వాడుకో అని చెప్పి యేసు ప్రభు ఆయన రాత్రులంతా ప్రార్థన చేసేవాడు. ఈరోజు వరకు ప్రార్థన అంటే క్రైస్తవులకి ఏంటో తెలుసా? రాసి పెట్టుకోండి, బిచ్చం. నిజంగా రాసుకోండి. క్రైస్తవులు ప్రార్థన ఏం చేస్తారంటే బిచ్చం అడిగినట్టు అడుగుతారు. దేవా నాకు అది అసలు క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ప్రార్థన అది అడుక్కోవటానికి కాదు. నువ్వు అడగకముందే నీ తండ్రికి అన్నీ తెలుసును. సరే, నువ్వు ఏదైనా అడిగితే విశ్వాసం అడగటానికి పెట్టుకోను కదా, కానీ బైబిల్ చెప్తుంది ఎట్టి పరిస్థితులు ప్రార్థన స్వపరీక్ష కొరకు, ప్రార్థన శక్తిని పొందటానికి, ప్రార్థన అభిషేకం పొందటానికి, ప్రార్థన మనం మారటానికి, ప్రార్థన మన శక్తిని, ప్రార్థన మన అపవాది మీద జయం పొందటానికి, ప్రార్థన దురాత్మ శక్తులను జయించడానికి. ఇది ప్రార్థన యాక్చువల్గా బైబిల్లో ఉంది. ఇప్పుడు ప్రార్థన ఏంటి? బిచ్చపు ప్రార్థన చేసి పెట్టారు క్రైస్తవులు. ఈ దొంగలు, రెవరెండ్లు, పాస్టర్లు అంతా మీరు ప్రార్థన చేయండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పి అమ్ముకుంటున్నారు. దే ఆర్ సెల్లింగ్ ద ప్రేయర్స్. ఎంత బాధ! యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అక్కడ? ఆయన తన గుండెను, వేదనను తండ్రి వద్ద కన్నీటితో ప్రార్థన. దేవా, యూదులతో పాటు అందరూ నశించిపోతున్నారు కదా, కనానీయులు, పెరిజ్జీయులు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు, ఫిలిస్తీన్లు అనే దేశాలన్నీ చుట్టూనే వాళ్ళంతా నశించిపోతున్నారు, రక్షణ లేక, వెలుగు లేక, సత్యం లేక. కనుక యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడండి. సో ఓలివల కొండ అది. కనుక మీకు అలాంటిది ఒక కొండ కానీ ఒక ప్రార్థన స్థలం ఉందా? కదండి, నేను ఇక్కడ స్థలంలో ప్రార్థన చేసుకుంటానని అసలు యేసు ప్రభును పట్టించారా లేదా అండి? ఎక్కడ పట్టించారు? ఎట్లా పట్టించారు? యేసు ప్రభు రెగ్యులర్ ప్రార్థన చేస్తాడు కాబట్టి కదా. చాలా మటుకు పోలీసు వాళ్ళు కూడా దొంగలను ఎట్లా పడతారు తెలుసా? వీడి కళ్ళు కాంపౌండ్ కాడికి వస్తాడు తాగనీకి అని పట్టుకుంటారండి. లేకపోతే వీడు పలానా దగ్గర దొరుకుతాడని చెప్పి పోలీసు వాళ్ళకి తెలిసి ఎక్కడ తిరుగుతాడు, రెగ్యులర్గా వెళ్ళి దగ్గర పోయి కాపు కాసి పట్టుకుంటారు. యేసు ప్రభుని అట్లే పట్టుకున్నాడు. యేసు ఎంత ప్రార్థనాపరుడు. ఇది కొండకు సూచన. కనుక రెండవది యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా అన్న. తెల్లవారుగానే యేసు ప్రభు ఎక్కడికి పోవాలండి? కొండ మీదకి వెళ్ళినాక ఇంటికి పోవాలిగా. ఆయన ఇంటికి పోక దేవాలయానికి వెళ్ళాడండి. ఆయనకి ఇల్లు లేదు. ఆయనకి ఇల్లు, ఆయన భూమి మీద 33.5 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళకి ఇంటిని వదిలిపెట్టాడు. ఇంటిని వదిలిపెట్టి ఆయన సేవా పరిచయలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇక ఇల్లు లేదండి. ఆయనకు, యేసు ప్రభుకి ఇల్లు లేదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా చెప్పాడు, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకు స్థలమే లేదు. పాపం అలాంటి. ఎందుకంటే యేసుకి ఈ భూమి, ఈ ఈ సమస్తం ఆయన వెండి. ఆయనకి ఇది కాదు, మనుష్యుడి హృదయంలో తలవాల్సే దేవుడు. కనుక ఆయనకి ఏ ఇల్లు లేదండి, ఏ వాక్యం లేదు. ఆయన 3.5 ఏళ్ళు ఆయన బయటనే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన మనుషుల హృదయాల్లోకి, మనసుల్లోకి రావాలని ఆశపడి అక్కడ విశ్రాంతి తీసుకొని వచ్చాడు. కనుక ఈ లోకపు దేవుళ్ళు, దేవతలలాగా ఆయన ఈ లోకములో కదండి, ఒక ఆయన కాళ్ళు జాసుకొని పడుకుంటే ఒక ఆంటీ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది, ఇట్లా పడుకొని ఉంటాడు. యేసుకి ఇవన్నీ ఏమీ లేవండి. ఆయన విశ్రాంతి తీసుకోవటానికి, పవలించడానికి, పవళ సేవలు చేయించుకోవటానికి యేసు ప్రభు రాలేదు ఈ లోకంలో. హీ వాజ్ లిటరల్లీ హ్యాస్ నో హౌస్ ఎట్ ఆల్. ఏ ఇల్లు లేదండి. కనుక ఆయన అలాగున బ్రతుకుతూ మానవుడికి ఇల్లు లేకుండా అయింది. తన ఇంటిలోకి తీసుకెళ్ళటానికి నివాసాన్ని వదిలిపెట్టాడు యేసు ప్రభు. నజరేతుని వదిలిపెట్టాడు, వాళ్ళ అమ్మని వదిలిపెట్టాడు. తమ్ముళ్ళు, చెల్లెలు ఉండేవాళ్ళు యేసు ప్రభు, వాళ్ళందరినీ వదిలేశాడు. వాళ్ళ డాడీ ఈ లోక సంబంధంగా యోసేపు చనిపోయాడు. అప్పటికి యేసు ప్రభు లేచి ఆయన 3.5 ఏళ్ళు మానవుల కొరకు కష్టపడ్డప్పుడు ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఫుట్పాత్ రోడ్డు మీదనే ఆయన బతుకు. అలాగున్నప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాడండి ఆయన అంటే తన పరిచర్య చేయడానికి. మరి దేవాలయానికి వెళ్ళటానికి ఆయన కొండ మీద బ్రష్ చేసుకున్నాడా, పాపం నీళ్ళు తాగాడా, మొహం కడుక్కున్నాడా, ఏం తిన్నాడా, ఏమి లేదండి. బట్ పగలు రాత్రి శ్రమ పడ్డాడండి యేసుప్రభు. ఏం అక్కర్లేదు, ఏదో తిని ఉంటాడు. అక్కడ మొహం నీళ్ళు ఉంటాయి కదా కొండ మీద, ఎక్కడ వచ్చినప్పుడు అడిగి మొహం కడుక్కొని కొంచెం ఇదై నేరుగా దేవాలయం అంటే డ్యూటీకి వచ్చేస్తున్నాడు యేసుప్రభు. దేవాలయం ఎందుకు వచ్చాడంటే ఈరోజు దేవాలయమే ఆయన ఇల్లు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకంటే ఆ దేవాలయంలో ఉండేది ఎవరండి? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తుకి ఏమవుతాడు? తండ్రి. కనుక తండ్రి ఇంటికి వచ్చాడు ఈరోజు. దీంట్లో ఒకటే భావం చెప్తుంది, మీ అందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడి యొక్క ఆలయము, దేవుడి సన్నిధి, దేవుడి మందిరము మన ఇల్లుగా మారిపోయినప్పుడు మనం ధన్యులమండి. అన్నిటికంటే
దావీదు కోరుకున్నాడు, దేవా నా జీవితకాలం అంతా నీ దేవాలయంలో నాకు నివాసం దొరకాలని చేశాడు. కీర్తనలో ఉంది అది. నా బ్రతుకులు హయ్యెస్ట్ నాకు కావాల్సిందంటే నేను దేవాలయంలో ఉండాలి అని కోరుకున్నాడు. దావీదు రాజభవనాల్లో ఉండేవాడు, యుద్ధ భూమిలో ఉండేవాడు. ఆయన గొప్ప ఆ యొక్క దంతపు చెక్కలతో కట్టిన ఇల్లులో ఉండేవాడు. టిప్పు సుల్తాన్ ఉండేవాడు బెంగళూరులో, ఆ యొక్క దంతపు చెక్కతో కట్టింది. ఆ యొక్క అంటే ఎట్లా ఉంటుందండి వాసన, ఎంత బాగుంటుంది కదండి. అలాంటి గృహాల్లో నివసించిన దావీదుకి అర్థం ఇవన్నీ వేస్ట్, నా దేవుని మందిరం దగ్గర ఉండాలి, ద్వారం దగ్గర ఉండండి. కోరేష్ కుమారులు కోరుకుంటే, కొరహు కుమారులు కొట్టి దావీదు అయితే నేను దేవుని మందిరంలోనే ఉండాలండి. దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? పూజారులు, పాస్టర్లే కదా. అలా కాదండి, ప్రతి మనిషికి అలాంటి వాంఛ ఉండాలి. యేసు ప్రభు లేచి దేవాలయం కనుక తండ్రి ఇల్లే కనుక ఒక్క మాట ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఈరోజు దీన్ని ఇల్లు అనుకుంటున్నారండి? ఇది ఇల్లు అనుకుంటే చాలా మారిపోద్దండి. మన ఇంటిని మనం అన్ని రకాలుగా శ్రద్ధ చూపిస్తాం. పరా ఇంటికి పోతే మనకి ఏముండదు, స్టేషన్కి వెళ్తే ఏం పని ఉండదు, బస్ స్టాండ్కి వెళ్తే ఏం పని ఉండదు, మనకు మాల్కి వెళ్తే ఏదైనా షాపింగ్, అట్లా చాలామంది చర్చికి వస్తారు. దేవుడి ఇంటిని ప్రేమిస్తే యేసుప్రభు అంటాడు, ఆ యొక్క దావీదు కీర్తనలు అంటాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. ఎంత కదా. ఈరోజు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇక్కడ కూర్చున్నా ఏదో కొద్దిసేపు తర్వాత వెళ్ళి ఆలోచిస్తారు, అయ్యో నా ఇంట్లో ప్రాబ్లం ఏముంది, దాన్ని భక్షించడం అంటారు, తినేస్తుంటుంది. అయ్యో నా ఇంట్లో ఇది లేదు కదా, అది లేదని ఒకవేళ అప్పు ఉన్నా, ఇంకే బాధ ఉన్న ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే, అలాగున యేసు ప్రభు ఈ భూమి మీద నా తండ్రి ఇంటి విషయమై ఆసక్తి నన్ను భక్షిస్తుందని అంటే, ఈ మాటలు నేను ఎందుకు ఎంతమంది ఈరోజు ఈ చర్చిని నా ఇల్లు అనుకుంటున్నారండి. నేను ఒకప్పుడు చాలా చిన్నప్పుడు అండి, దాదాపు 7th 8th క్లాస్ చదువుతున్నాను. నేను 8 o'clock వెళ్తే రాత్రి 8కి ఇంటికి వచ్చేవాడిని అండి. 7:30 8కి వెళ్తే మందిరంకి. నేను చిన్నప్పుడు వెళ్తే మందిరంలో అలాగున నేను అది నాకు తెలియదు, అప్పుడు నేను పాస్టర్ అవుతానని సేవకుడిని. దేవుడు నన్ను ఈరోజు చేశాడు. కానీ నేను చెప్తున్నాను, 8 గంటలకు వెళ్తే రాత్రి 8 12 గంటలు నేను దేవునిలో అన్ని పనులు చేసేవాడిని. నాకు ఏం బాధ, ఎందుకంటే నాకు దేవుడు ఇల్లు నా ఇల్లులాగా అనిపించేది. ఇక దేవుడు అంతా నాకు ఆ కృప ఇచ్చాడండి. ఈరోజు వరకు ఇక్కడ ఒక కార్పెట్ కాదు కదా, ఏదైనా ముట్టుకోరండి కొంతమంది వచ్చి. మీ లైఫ్లో మీకు ఇది ఇల్లు లాగా అనిపించకపోతే మీరు ఏ ఇల్లు కదా. యేసుప్రభు అన్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, లేతో మీకు చెప్తాను కలవరపడకుడి, నేను తండ్రి ఇంటికి వెళ్ళి మీ కొరకు నివాసాలు కడుతున్నాను. యోహాను సువార్త 14లో చెప్పాడు కదా యేసుప్రభు. కేసీఆర్ అన్నాడు, మీరు బాధపడొద్దు, డబల్ బెడ్రూమ్ అన్నాడు కదా. రాజగృహ ఇల్లు, అందరు ఇల్లు కడితే దేవుడు కట్టడా నీకు ఇల్లు? ఆయన ఇల్లు కట్టాలంటే నీ కొరకు ఫస్ట్ ఆయన ఇంటి మీద నీకు సాగుతుండాలి. ఇది ఒక షాపింగ్ మాల్ కాదు, ఇది బస్ స్టాండ్ కాదు, ఇది ఒక మందిరం కాదు. దేవాలయాలలో కదా ఆ పూజారులు వెనక్కి గెట్టేస్తారు, వీళ్ళు వెనక్కి వెళ్ళి అంటారు, ఎందుకంటే దేవుడు విగ్రహాలను తగలకూడదు. ఇక్కడ అది లేదు, దిస్ ఈజ్ యువర్ హౌస్. అలాగూ నెంచినప్పుడు మనం దేవుని బిడ్డలం అవుతామండి. కానీ దేవాలయంకి వెళ్ళడానికి ఆయన ఏమిది కాలేదు, ఇల్లు లేని వాడని కాదు. ఆయన దేవాలయం ఆయన ఇంటికి కనుక ఇంటికి వచ్చాడని బైబిల్లో ఉంది. తెల్లవారుగానే యేసు, చూడండి ఇప్పుడు 8వ అధ్యాయము, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించున్నారు. అక్కడ బైబిల్ దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి, దేవాలయంలోకి కాదండి. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. వాక్యం కొంచెం నిమిషాలు చెప్పి ముందుకెళ్ళి ఆయన యొద్దకు వచ్చారు తప్ప దేవాలయానికి రాలేదు. ఎందుకో తెలుసా అండి, దేవాలయం అప్పటికే అది దౌర్భాగ్యం అయిపోయింది యేసుప్రభున్న కాలంలో కదండి. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎట్లా ఉంది, ఏదైనా పేపరు లీక్ అవుతాయి. మొన్న అయితే పాపం ఢిల్లీలో కొంతమంది అమ్మాయిలు ప్లకార్డు పట్టుకొని నిలబడ్డారండి. అది నేను చెప్పడానికి కూడా నాకు ఇది కనుక పేపర్ లీక్ అవుతుంది అని ఎంత అంటే చాలా ఆక్వర్డ్గా మరి అలాగున సెన్సిటివ్ వాళ్ళు పెట్టారండి. అలాగునంటే ఈరోజు మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టము, మన యొక్క అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఎంత ఫెయిల్ అయిపోయినాయండి. ఈరోజు నీట్ పేపర్ లీక్ ఏంటండి, లక్షల మంది రాస్తారు, ఆ పేపర్ లీక్ చేసి అమ్ముకొని 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు కదా. పెద్ద ధర్నా జరిగింది, ఆయన ప్రధాన రిజైన్ కూడా చేసేసాడు. సో ఈ సిస్టమ్స్ అన్నీ ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నాయంటే, ఆనాడు దేవాలయం అట్లుంది, దేవాలయం దొంగల చేతిలో ఉంది. మతమే తప్ప అక్కడ ఏమీ కూడా న్యాయం లేదు, నీతి లేదు. ఆ కాలంలో యేసుప్రభు దేవాలయంకి వెళ్తే వాళ్ళు దేవాలయంలోకి రాలేదండి, యేసు యొద్దకు వచ్చారు వాళ్ళు. ఎందుకంటే దేవాలయం మతముతో, దేవాలయం ఆచారాలతో, దేవాలయము ఈ లోక పద్ధతులతో, దేవాలయము దోపిడితో నిండిపోయింది ఈరోజు కదా. మన అయోధ్యలో లేపారా లేదు డబ్బులు, అయోధ్యలో డబ్బులు పోయినాయండి వాళ్ళ టెంపుల్లో తెలుసా. కనుక ఎంత దౌర్భాగ్యం అండి, మనం మాట్లాడితే అలా కోపం వస్తుంది. కానీ అయోధ్య టెంపుల్లో దొంగతనం అయిందా లేదా?
మంచిగా లేపేసేసారు. సో ఈ దేవాలయాలు ఇంక్లూడ్ మన చర్చెస్లో కూడా అవుతాయి. చర్చెస్లో కూడా చాలామంది లేపేస్తారు. మన దగ్గర అంటే నమ్మకస్తులు ఉన్నారు కనుక మరి ఈ యొక్క డీకన్స్ ఇల్లు మన దగ్గర వాళ్ళు మంచి వాళ్ళు, వేరే చర్చిలో కూడా అవుతాయండి. దొంగలు కనుక దేవాలయాలన్నీ అంతే. దేవుడు చెప్తున్నాడు, దేవాలయం గురించి రాలేదు వాళ్ళు, ఆయన ఎద్దకు వచ్చారు. ఎందుకంటే దేవాలయంలో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, పరిసేలు ఉన్నారు. వాళ్ళంతా దొంగలు కనుక, బయటకు వేషధారులు కనుక, చెప్పేది చెయ్యరు కనుక, చీకట్లో ఉన్నారు కనుక, యేసు వెలుగు కనుక ఆయన దగ్గరకు వచ్చారు. గట్టిగా చెప్పలు కొడదామా? మనము కూడా ఈరోజు కూడా మతాలు అర్థం వెళ్ళకూడదు. ఈరోజు మతాన్ని ఏం చేశారండి? ఈరోజు మతాన్ని, ఆ యొక్క క్రైస్తవ్యాన్ని మతం చేసి మరి ఆ యొక్క పాస్టర్లు పైనుంచి కిందికి వైట్ నైటీ వేసుకుంటారు, వేసుకొని ఇక్కడ తాడు కట్టుకుంటారు. చూసారా మీరు చర్చ్ ఫాదర్స్ అని? దేవుడు ఎక్కడైనా చెప్పాడండి? యేసుప్రభు శిష్యులకు అడ్రస్ చెప్పాడా? ఆ తర్వాత సంఘంలో పాస్టర్లకు చెప్పాడా అడ్రస్? ఈరోజు ఎందుకు అది మతము. ఈ క్రీస్తులో నుంచి ఇంకొక మతాన్ని సృష్టించారు వాళ్ళు. ఇంతింత టోపీలు పెట్టుకొని, క్రాసులు పట్టుకొని, మెడలో క్రాసులు వేసుకొని, దండలు వేసుకొని, రంగు బట్టలు, ఆరెంజ్ బట్టలు, బుడిగుడిగాళ్ళు వేసుకుంటారు చూడండి, అవి చేసేవాళ్ళలాగా వేసుకొని బిషప్పులను పెట్టుకొని పోతున్నారు. అది బైబిల్కు వ్యతిరేకం. అది యేసుప్రభు ఆయన దేవాలయంకి వచ్చారంటే యేసుప్రభు ఆ కొండ మీద తీసుకుపోయి ఒక డ్రెస్ వేసుకొని ఆయన మార్చుకొని వచ్చి కూర్చున్నాడా అండి? వేసుకున్నాడా యేసుప్రభు? యాజకులు వేసి వస్త్రాలు వేసుకున్నాడా? ఏమీ లేదు. సింపుల్గా యేసులో శక్తి ఉంది కనుక వచ్చారు, యేసులో మంచి ప్రేమ ఉంది కనుక వచ్చారు. యేసుప్రభు అవన్నీ ఏమి కప్పుకోలేదు. ఈరోజు కూడా చెప్తున్నారు, క్రైస్తవులకు డ్రెస్ లేదు. మీ పాస్టర్గా నేను ఎప్పుడన్నా వేసుకున్నానా? ఆ నైట్ కొనుక్కోవాలా నేను కూడా? ఫాదర్ది పైనుంచి కిందికి వేసుకొని ఇక్కడ ఒక తాడు కట్టుకొని ఉంటారు కదా, వేసుకోవాలా నేను? అవసరం లేదు. ఎందుకంటే నేను అట్టి మత సంబంధమైన శాపగ్రస్తమైన దేవుడు నాకు ఎప్పుడో స్వాతంత్రం ఇచ్చాడు. సో ఇప్పటికి కూడా పాస్టర్లు కదండి, ఈ సిఎస్ఐ మెథడిస్టు ఇప్పటికీ కూడా వాళ్ళు నైట్ది వైట్ది వేసుకొని మళ్ళీ వాటిలో ఆరెంజ్, ఎల్లోలు, గ్రీన్లు మారుతూ ఉంటుంటాయి వాళ్ళ యొక్క క్యాడర్ని బట్టి. దిక్కు మాలింది. దేవుడు చెప్పలేదు ఎప్పుడు. దేవుడు అంటున్నాడు, నీకెందుకు వస్త్రాలు అక్కర్లేదు తెలుసా? రక్షణ వస్త్రం దేవుడిచ్చాడు మనకి, నీతి వస్త్రం దేవుడిచ్చాడు మనకు, ఉల్లాస వస్త్రం దేవుడు మనకిచ్చాడు, రేపు రాబోయే రాజునికి రాజవస్త్రాలు మనకిచ్చాడు ఆయన. అవి కప్పుకోవాలి. సేవకుడిగా నాకేం కప్పాలి? నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా దయను, కనికరాన్ని ఎవరైనా వస్తే చేయగలగాలి ప్రార్థన. ఈ వస్త్రాలు ఇచ్చాడు తప్ప అవి ఆర్ఎస్ బ్రదర్లో దొరకవు, చందన బ్రదర్స్ దొరకవు, సౌత్ ఇండియా మాల్లో సిస్టర్ దొరుకుతాయేమన్నా? దొరకవు అవి. దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు యేసు ప్రభు దేవాలయంలోకి వస్తే అంతమంది ఎట్లా వచ్చారు? ఆయన ఏం డ్రెస్ వేసుకొని వచ్చాడు? ఆయన కరుణా సంపన్నుడు గారు. గట్టిగా చెప్పలు కొడదామా ఒకసారి? ఆయన కరుణను బట్టి వచ్చారు. ఆయన కరుణను కప్పుకున్నాడు ఆయన, అంతే దయకప్పుడు. ఈరోజు కూడా సేవకులకు నేను సూట్ కూడా ఏదో ఆ యొక్క యానివర్సరీ రోజు వేసుకుంటానండి. ఈ నిలువు వైటు పైనుంచి కిందికి వేసుకొని, ఆ గౌన్లు వేసుకొని, ఫాదర్ల గౌన్లు వేసుకొని, ఇక్కడ తాడు కట్టుకొని, నెత్తి మీద కదా అది పెట్టుకొని, ఒక స్కెప్టర్ పట్టుకొని, ఈ దిక్కుమాలిన క్రైస్తవం అది కాదండి. వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ ఇంకొక క్రైస్తవులు ఉన్నారు, మోడర్న్ క్రిస్టియన్. సూట్స్ ఒక సూట్ ఇప్పి అనేస్తాడు ఒకడైతే కదండి, బెన్నిహీన్ అనేవాడు. సో సూట్ కూడా వేసుకోవడం ఏది కాదు. సూట్లు వేసుకునే వాళ్ళు ఎవరండి? వాళ్ళు కార్పొరేట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే సూట్లు వేసుకోవాలి కదా, వాళ్ళు పనిచేసే కంపెనీస్ కార్పొరేట్లో కనుక వాళ్ళు ఆ యొక్క సూట్ తోటి ఉండాలి. దేవుడి సేవకులకు సూట్ ఎక్కడండి? ఎక్కడిచ్చాడు దేవుడు సూటు? సో ఎవడైనా సూట్ వేసుకుంటే పాస్టర్ అనుకుంటారు చాలామంది. కాదండి, పాస్టర్ అంటే వాడు భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థన కలిగి, వాక్యం ఎరిగిన వాడు పాస్టర్. అది కూడా దేవుడు పిలిస్తే. అవి లేనప్పుడు ఇంకేమండి? అవి కనిపించాలి కనుక బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవాలయం కంటే గొప్పవాడు ఉన్నాడు కనుక వచ్చాడు ప్రజలు. యేసుప్రభు అక్కడికే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తారు తెలుసా? యేసుప్రభు దేవాలయం దగ్గరికి వచ్చాడని కాదు కనుక ఈ ఫాదర్లు ఎవరైతే ఉన్నారో, ఈ నిలువు డ్రెస్ వేసుకున్నారో, వాళ్ళు చర్చిలోనే, ఆ బిల్డింగ్లోనే ఫాదర్లు, బయటికి వెళ్తే ఎక్కడ కాదు. కానీ దేవుడి యొక్క సేవకులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సేవకులే. యేసుప్రభు కొండల్లోకి వెళ్తే ప్రజలు వచ్చారు, ఆయన సముద్రం దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చారు, ఆయన నది దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చారు, ఆయన అరణ్యంలోకి వెళ్ళారు కదా ప్రజలు. అప్పుడు అందరికీ ఆకలేసింది. యేసుప్రభు నాడు ఇలా అన్నం పెట్టండి అంటే, ఫుడ్ పెట్టండి అంటే శిష్యులు అన్నారు కుదరదు, ఊకొని కూర్చోండి అని చెప్పి యేసుప్రభు 5 రొట్టెలు తీసుకొని 5,000 మందికి అరణ్యంలో పెట్టాడు. సో యేసు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, నిజ సేవకుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలండి. మనం దేవాలయాలను చూసి, మందిరాలను చూసి, ఆ నిలువు దుస్తులు వేసుకొని అవి కట్టుకునే ఆ యొక్క వేషధారులు ఈరోజు సంఘాన్ని నాశనం చేస్తున్నారు. మీరు కావాలంటే వెళ్ళి నాశనం కావచ్చు, కానీ మనలాంటి చర్చెస్కి అవి ఏం అవసరం లేదండి. ఒక మనిషి మంచిగా మాట్లాడలేకపోతే ఏ డ్రెస్ వేసుకుంటే ఏముందండి?
ఒక మనిషి నీతిలో సత్యంలో బతకపోతే ఎంత డ్రెస్ వేసుకుంటే ఏముంది? కనుక ఇవన్నీ నేను ఈ మొదటి వాక్యంలో ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఆయన ఈ లోకములో మనము ఎలాగూ జీవించాలో ఆ మోడల్ పెట్టాడు. సేవకులు ఎలాగున్న బ్రతకాలో ఆ మోడల్ పెట్టారు. నా అలాంటి సేవకులు అయితే యేసు వాక్యమే. ఇంకా నాకు ఏది అక్కర్లేదు, ఎవడు ఏది ఇచ్చినా అవసరం లేదు. కనుక అలాంటి యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాడు కదండి. దేవాలయానికి వచ్చి దీపాన్ని వెలిగించాడా? దేవాలయానికి వచ్చి బలి అర్పించాడా? దేవాలయానికి వచ్చి ధూపం వేసాడా? ఏం అక్కర్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు. దేవాలయానికి కదండి, ఆయన దగ్గరకు వచ్చారు. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండేను. యేసుప్రభు నిలబడి బోధించాడా, కూర్చుంటాడా? కనుక నేను ఫస్ట్ సర్వీస్లో నిలబడతానండి. సెకండ్ సర్వీస్లో ఏం చేస్తాను చెప్పండి? ఎందుకు? బ్యాటరీ డౌన్ అయిపోద్ది కనుక. అంతేనండి. ఒకప్పుడు నేను సేవ ఒక 30 ఏళ్ళ నుంచి రోజుకి 5 సార్లు ప్రసంగం చేసేవాడిని, నిలబడగలిగాను. ఇప్పుడు నా ఏజ్ని బట్టి నేను నిలబడలేకపోతున్నా, నాకు శక్తి సన్నగిల్లింది కనుక నేను కూర్చుంటున్నాను. కానీ కూర్చొని వాక్యం చెప్తే కొంతమందికి ఇష్టం లేదండి. కూర్చొని ఎట్లా వాక్యం చెప్తారు పాస్టర్లు అంటే? అది ఏదో ఒకటి ఫిక్స్ చేస్తున్నారు, తప్పది. బైబిల్ చెప్తుంది యేసు కూర్చొని బోధించాడు, ఆయన నిలబడి బోధించాడు, ఆయన సముద్రపులోకి వెళ్తే దోణిలో ఉండి కూర్చొని బోధించాడు. డిఫరెంట్. మనం ఎప్పుడు బోధలో ఆయన కూర్చున్నాడా నిలబడ్డాడా అని చూడకుండా ఏమి బోధనో చూడాలి. కనుక యేసు కూర్చొని బోధించాడండి. కనుక మళ్ళీ యేసు కూర్చొని బోధించాడు కనుక నేను ప్రతిసారి బోధిస్తానంటే కాదు. కానీ ఫస్ట్ సర్వీస్లో బోధిస్తాను. 3 సర్వీసెస్ ఈ చర్చిలో చెప్పేవాడిని. మళ్ళీ మధ్యలో ఉంటే 5 సార్లు ఒక్కోసారి ప్రసంగం చేయాల్సి వచ్చేది. ఆదివారాలు నాకు శక్తిహీనమైపోయింది. ఇప్పుడు అంత శక్తి లేదు కనుక సెకండ్ సర్వీస్ కూర్చొని చెప్తున్నాడు. సో మీరు అది అఫెండ్ కావటానికి కాదు, కానీ కూర్చొని బోధించటము అది దేవుని యొక్క సన్నిధిలో. కొంత ఒక పాస్టర్ ఒక ఆమె వచ్చింది మా దగ్గరకు, ఒక అమ్మాయి వచ్చింది. అన్న మా చర్చిలో పాస్టర్లు నిలబడి కాదు కూర్చొని వాక్యం చెప్తాడు. కూర్చొని వాక్యం చెప్తే ఏంటంటే, అప్పుడు వాళ్ళు విశ్వాసులు ఏం చేశారంటే ఆయన నిలబడ్డంత వరకు కూర్చున్నారండి. ఆయన కొన్ని రోజులు పాపం ఆయనకి ఏమొచ్చిందో ఫిజికల్ ప్రాబ్లము, ఆ చర్చిలో సంగారెడ్డిలో నిలబడి వాక్యం చెప్పేవాడు. వాళ్ళందరూ కూర్చున్నారండి, కూర్చొని వాక్యం వినేవాళ్ళు. కానీ ఆయనకు పాపం ఏ ప్రాబ్లం వచ్చిందో, ఇప్పుడు నేను ఎట్లా సెకండ్ సర్వీస్కి కొంచెం డౌన్ అయ్యి కూర్చున్నా. ఆయన కూర్చొని వాక్యం చెప్తే ఏం చేశారు, పాస్టర్ అబ్బా నువ్వు కూర్చొని చెప్తావా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మేము పండుకొని వింటామని వింటున్నారు. ఆ ఫోటోలు చూపించింది నాకు వాళ్ళ చర్చ. అంటే కూర్చొని చెప్తే మీరు పండుకోమనా? కాదు కదండి. ఇక్కడ యేసు ఆయన అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్పేవాడండి. సో మనం వేళ కూర్చున్నాడా నిలబడ చూడకూడదు. కానీ యేసు ఒలీవల కొండలో రాత్రంతా ప్రార్థన చేసి తెల్లారులేసి ఏం తిన్నాడో తెలియదు. దేవాలయానికి వస్తే దేవాలయాన్ని బట్టి కాక ఆయనను బట్టి జనులు వస్తే వాళ్లకు సోది ఊది చెప్పకుండా యేసు ప్రభు బోధిస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళను డబ్బులు అడగకుండా బోధిస్తున్నాడు. యేసు ప్రభు వాళ్లకు మాయ మాటలు చెప్పకుండా సత్యాన్ని బోధిస్తున్నాడు. కనుక అలాగున తండోపతండాలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. కనుక ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది వినండి. దేవుని యొక్క వాక్యంలో మనం వాక్యం ఇక్కడ వచ్చిన తర్వాత, శాస్త్రులు పరిశీలనలు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెకు మధ్య నిలబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించగా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద యేసు ప్రభు దేవాలయం దగ్గర ఉంటే ఏం చేశారు, ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆమె పాపం చేసింది, వ్యభిచారం చేసింది. కనుక ఆయన ఏం చేయాలంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం, అంటే యేసు ప్రభు రాకముందు యూదుల యొక్క శాస్త్రాన్ని, యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రం ఆయన పేరుతో, కానీ దేవుడి ధర్మశాస్త్రమే, మన 10 ఆజ్ఞలు దాంట్లో క్లియర్గా ఉంది కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగిలించకూడదు, నీ పొరుగువారిని ఏది తీసుకోకూడదు, నీ తల్లిదండ్రిని సన్మానించాలి, నువ్వు విగ్రహారాధన చేయకూడదు, నువ్వు విశ్రాంతిని ఈ 10 ఆజ్ఞలు అయితే బైబిల్లో ఉన్నాయి. దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటండి, వ్యభిచారం చేయకూడదు. మరి వ్యభిచారం చేయకూడదని చేస్తే ఏం చేయాలి? ఆ యొక్క లేవికాండం 20వ అధ్యాయంలో, ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 2 అక్కడ ఉంటుందండి. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆ చాప్టర్ ఎంతో గుర్తుపెట్టుకోండి. లేవికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది ఈ యొక్క అపవిత్రమైన పనులను ఏం చేయాలో. కనుక ఏం చేశారు, ఇప్పుడు ఆమెను ఏం చేయాలి, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారండి. యేసుప్రభు ఇప్పుడు ఏమంటాడు, మరి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారండి? ఆమె దొరికింది పాపంలో, ఆమెను తీసుకొని పోవాలి, వాళ్ళకు అధికారం ఉంది. ఏం చేయాలి, వాళ్ళను సిలువే. ఇప్పుడు పోలీసు వాళ్ళకు దొంగ దొరికాడు, వాడిని పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఆ యొక్క జడ్జి దగ్గర జడ్జి దగ్గర ఏమవుతుంది, అక్కడ జడ్జిమెంట్ అవుతుంది. జడ్జి ఏదో ఒక శిక్ష వేస్తాడు. శిక్ష వేసిన తర్వాత వాడిని అక్కడి నుంచి ఒక గుడికి తీసుకెళ్తారా, టెంపుల్కి ఏమన్నా
చక్కగా తీసుకుపోయి జైల్లో పడేస్తారు, శిక్ష చేస్తారు. మరి వీళ్ళు మతాధికారులు ఆమె పాపంలో పట్టబడింది నిజమో, ఆమె దొరికిపోయింది నిజమో, వ్యభిచారం చేస్తుంది నిజమో, వీళ్ళు పట్టుకుంది నిజమో, చక్కగా ఆమెకున్న శిక్ష, వాళ్ళకున్న అధికారం చెప్పి తీసుకుపోయి కొట్టిరాడు, చంపేసి. కానీ యేసు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? యేసుని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ కేసులో? ఎందుకంటే యేసు అప్పటికే ప్రభావముగా ఆయన వీళ్ళ యొక్క ప్రతి అధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు ఏ అధికారం చేతి ఇవన్నీ చేస్తున్నారు? మీ అధికారం ఏమిటి? మీ నమ్మకాలు ఏంటి అని చెప్పి యేసుప్రభు ప్రశ్నిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. యేసుప్రభు ఎదురుదాడి చేస్తున్నాడు. మీరు చెప్పేదంతా తప్పన్నాడు. ఒరే సున్నం కొట్టిన సమాధులారా అని తిడుతున్నాడు. వాళ్ళని సర్ప సంతాన బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని తిడుతున్నాడు. వాళ్ళకు బాగా కోపం వస్తుంది, కానీ యేసుని ఏం చేసుకోలేకపోతున్నారు. అలాగంటున్నప్పుడు కాదు ఇతను ఎక్కడైనా నేను చిక్కించుకోవాలని చెప్పి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈరోజు వరకు అండి గుర్తుపెట్టుకోండి, మనకు కూడా ఒక డౌట్ ఉంటే మనం ఒక సేవ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిదండి. అడగచ్చు. వీళ్ళు కూడా అట్లే వచ్చారు, వీళ్ళ ఉద్దేశం అది కాదు, కానీ వేరే అలాగనే వెళ్ళొచ్చండి. నేను కూడా చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఫోన్ వచ్చేది, పాస్టర్ ఏంటంటే చెప్పండి, ఒక డౌట్ ఉంది, క్లియర్ చేయండి. ఏంటంటే ఇప్పుడు నేను మా యొక్క బంధువుల యొక్క సావుకు వచ్చాను, ఇప్పుడు పాడేని ముట్టుకోవాలా వద్దా? నేను లైవ్లో చెప్పాలి వాళ్ళకు. ఏం చెప్పాలి? పాడ ఎంత దూరం ఉందని అడగాలి. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు అనుకున్నా, పాడ మీద ఉంది, ఆడదా మగదా అని అడగాలి. సచ్చినోడు ముసలోడా అని ఇవన్నీ అడగాలి. ఇట్లా ఏమీ కాదండి, మీకు చెప్తున్నా. పాడని ముట్టుకోవచ్చా లేదా, పిండాకుడు తినచ్చా లేదా, కదా ఈ ఆచారాలు ఆచరించాలచ్చా, గుండు గీక్కో నన్ను అడుగుతారండి పాపం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దేవునిలోకి వచ్చారు కనుక ఇవి చెయ్యాలా చేయకూడదు, అందు గురించే అడుగుతారండి. అట్లానే యేసుప్రభుని కూడా ఎందుకు అడుగుతున్నారంటే, నన్ను ఎందుకు అడుగుతారంటే ఇవి కరెక్టా కాదా కరెక్షన్ చేసుకోవటానికి అడుగుతారండి. అట్లా కనుక చాలామంది అండి నన్ను ఎన్నో అడుగుతారు, ఎన్నో నేను చెప్తూ ఉంటాను. అన్నీ కూడా ఒక్కోసారి గంట సేపు మాట్లాడతాను కూడా. నేనేది చెప్తా, పాడే ముట్టుకోవడం కాదు, పాడే కట్టచ్చురా బాబు అని చెప్తా. ఆ సచ్చిన శవం మనల్ని ఏం చేస్తుంది? మనకు అలాంటి భయాలు భీతులు ఏమి లేవు కనుక హాయిగా అండి. మా ఫ్రెండ్ శివరామకృష్ణ అని ఉండేవాడు, వాళ్ళ నానమ్మ పాడి నేనే కట్టాను. నేను ఒక క్రిస్టియన్ కట్టానండి. కట్టెలు తీసుకొచ్చి కట్టి మంచిగా పాడు చేసి గట్టిగా కట్టి పెట్టాను. ఆ తర్వాత వాళ్ళందరూ అన్నారు, అరే మేము ఇలాంటి క్రిస్టియన్ చూడలేదని. వాళ్ళ బంధువులందరికీ తెలుసండి ఇప్పటికీ. నేను అజయ్ పాల్ అంటే ఎంత చక్కగా, ఎందుకంటే ఆచారాలు. ఆ శివరామ్ నా ఫ్రెండ్తో పాటు ఇంకొక 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరూ ఎవ్వడు రాలేదండి సావుకి. ఎందుకంటే అది ముట్టుకుంటే ఏదవుతుందని చెప్పి. నాకేంటండి, మనం క్రైస్తవులం శవాన్ని ముట్టుకుంటే శవం లేవాలి, గట్టిగా చెప్పాలి కూడా. శవాలకు భయపడే వాళ్ళు క్రిస్టియన్స్ ఎట్లా అవుతారండి? మృతులను లేపే ఆ యొక్క శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ యొక్క బలహీనమైన ఈ యొక్క దిక్కుమాలిన ఈ ఆచారాలకి ఏమీ భయపడలేదు. ఆ దేవుళ్ళను మొక్కదు. ఇప్పుడు మా ఫ్రెండ్ దేవుడిని నేను ఎన్నడూ మొక్కలే, వాళ్ళు వెంకటేశ్వరులో మొక్కుతారా? ఏమీ లేదు. కానీ నా ఫ్రెండ్షిప్లో అంతవరకే. నాకు ఏది చేయదు ఏమి కాదు. మీరు విగ్రహాలకు పెట్టింది అయితే తినను కదా, మామూలు పెట్టండి తినేస్తాను నేను, ఏమీ లేదు. అట్లా ఉండేవాడిని నేను. ఈ రోజు వరకు చెప్తున్నా, మీ బ్రతుకులు ఏమన్నా ఈ ఆచార సంబంధమైన డౌట్స్ వస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో యేసుప్రభు దగ్గరికి ఆ రోజు వచ్చారంటే యేసుప్రభు ఏమంటాడా అని, దీని విషయం ఏం చెప్తాడా అని చెప్పి వాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాలేదండి వాళ్ళు. చూడండి బైబిల్ ఏమంటారు చూడండి కింద. వాళ్ళు మంచి ఉద్దేశంతో రాకుండా ఏం చేస్తున్నారు? ఆయన మీద నేరము మోపవాలని 6th verse, ఆయన శోధించుటకు ఇలాగ అడిగారు. దిక్కుమాలిన వాళ్ళు యేసుప్రభు దగ్గర కరెక్షన్ కొరకు రాలేదండి, యేసుప్రభుని పట్టించటానికి, ఇరికించటానికి ఇలాగ అడిగారు. ఇప్పటికీ నేను చెప్తున్నా అండి, నాకు బైబిల్ జ్ఞానం ఎంత ఉందో పరీక్షించడానికి ఎవడైనా వస్తే వాడికి నేను చెప్పానండి, నేను గుర్తుపడతా వీడు నన్నే పరీక్షిస్తున్నాడని. గుర్తుపడి నేనేం నేను చెప్పనని చెప్పేస్తాను. అంటే నా దగ్గరికి వస్తే నీకు డౌట్ ఉంటే అడుగు, నీకు తెలిసిందంతా నాకు తెలిసింది, కానీ అజయన్నకి ఎంత బైబిల్ జ్ఞానం ఉంది అని చెప్పి శోధించడానికి వస్తే నేను చెప్తాను గెట్ అవుట్. నాకేం అవసరం, నేను చెప్పాను, నాకు తెలియదని చెప్తాను, నాకేం తెలియదు అంతే. కనుక నా ఆత్మీయ బిడ్డలకైతే చెప్తానండి నేను కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మనం వాక్యం అడిగితే శోధించడానికి అడగకూడదండి. ఈ పాస్టర్కి ఎంత వాక్యం తెలుసు అని అడగకూడదు, పాపం ఎంత తెలుసో చెప్తాడు, కానీ శోధించడానికి అడిగితే అప్పుడు ఆత్మదేవుడు సహాయం చేయడు, హోలీ స్పిరిట్ మనకు సహాయం చేయడండి. నువ్వు మంచి మనసుతో అడిగితే, ఎక్కడో దూరంలో ఉండి నాకు ఫోన్ చేస్తే నేను ఎందుకు చెప్తున్నాను లిఫ్ట్ చేసి, వాళ్ళు మంచి మనసుతో అడుగుతున్నారు. మేము వాక్యం మాకు పూర్తి తెలియదు కదా పాస్టర్, చెప్పు నువ్వు దీన్ని ముట్టుకోవాలా చేయాలో ఏదో అడుగుతున్నాను, నేను అంతే మంచి మనసుతో చెప్తాను. కానీ నీకు తెలుసా అని చెప్పి అడిగితే ఎట్లా అంటారండి? ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళిందండి, నేను చెప్పాను సినిమాలు చూడొద్దని చెప్పాను. ఇంకా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సినిమాలు అది ఎంత, అప్పుడు ఆ ప్రీచింగ్ చాలా చేసినట్టున్నాను, ఆ సినీ ఫీల్డ్ గురించి, లేకపోతే ఈ యొక్క వేషధారణ గురించి. నాటక బైబిల్ చాలా క్లియర్గా ఉంది, ఈ లోక నటన కదండి, ఆ యొక్క అల్లరి చిరుతో చెప్పాను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే వచ్చి నన్ను అడిగిందండి, పాస్టర్ సినిమాలు చూడొద్దమ్మా అని చెప్పాను, కప్పు అని. అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఏం చేసిందా, మళ్ళీ ఫోన్ చేసి కొన్నారు, పాస్టర్ గారు సినిమాలు చూడొచ్చా? అవునా, ఇక్కడ పాస్టర్ చూడొచ్చు అని చెప్తున్నాడు అంది.
అంటే నాకు ఆ పాస్టర్కి పెడుతున్నాను అంటే నేను ఎందుకన్నా అంటే ఏం చెప్పారు చెప్పమ్మా అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ అన్నారంట, అమ్మ ఏమి తప్పులేదు, సినిమా చూసి దాంట్లో మంచి తీసుకోవాలి, చెడు వదిలిపెట్టేయాలంట. అబ్బా ఎంత మంచి హంసలు ఇవి కదా. ఆ పాస్టర్ గారికి సినిమాలు అలవాటు ఉండొచ్చు కనుక చూడండి అని చెప్తున్నాడు. నాకు ఒళ్ళు మండిందండి. అంటే నన్నే కాంట్రవర్సీగా చెప్తుంది, నువ్వు హైదరాబాద్లో ఉన్న పాస్టర్ తప్పు చెప్తున్నావు, ఇక్కడ పాస్టర్ చెప్తున్నాడు చూడొచ్చని, అట్లా నన్ను ప్రశ్నించడానికి అడిగితే నాకు వెంటనే అర్థమైందండి ఆత్మ. నేను అన్నానమ్మా, అప్పుడు నేను తప్పుగా చెప్పాను, సినిమాలు చూడొద్దని తప్పుగా చెప్పాను. అవునా పాస్టర్, మరి నిజమేంటంటే నువ్వు సినిమాలు చూడద్దు, సినిమాలు యాక్ట్ చెప్పు అని సావు అన్నాను. నేను ఫోన్ పెట్టేసి పోయి సావు బట్టలిప్పి వాళ్ళు. ఆ సినిమా ఫీల్డ్ ఏంట్రా బాబు, ఒక సేవకుడు చెప్పడం ఏంటి కదా, అది చెప్తాడా నేను. ఎందుకంటే నన్ను శోధిస్తుంది అమ్మాయి, అక్కడి నుంచి ఫోన్ చేసి అడుగుతుంది చూడొచ్చు కదా, ఎందుకు చూడకూడదు, పాస్టర్ చెప్పాడినా ఇట్లే మాట్లాడుతుంది. అన్న అమ్మ తప్పు అయిపోయింది ఆ రోజు ఏదో కదా, సినిమా చూడు, సినిమాలో నటించు, బట్టలు ఇప్పుకొని ఏ సీరియల్ని చేసుకో, వదిలేశాను. బైబిల్ చెప్తుంది ఇక్కడ యేసు ప్రభువుని కూడా శోధించడానికి వచ్చారండి. ఒక స్త్రీ వ్యభిచారంలో పడితే ధర్మశాస్త్రం చెప్తుంది కదా రాళ్ళు పెట్టి కొట్టాలని, దానికి ఇంకా యేసు ప్రభువుని అడగడం ఏంటి. కానీ యేసు ప్రభు వద్దంటాడా, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడదని యేసు ఇరికించడానికి వస్తే యేసు ఏం చేశాడు చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. మంచిగా మాటలు, ఇది నేను మీకు అస్సలు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. కానీ బైబిల్లో ఈ పోర్షన్ యేసు ప్రభు వాళ్ళు తీసుకొని వచ్చి, వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఆ స్త్రీని తీసుకొచ్చారు, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, రాళ్ళు తెచ్చుకున్నారు. యేసు ప్రభు నోటితో మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏం చేశారండి, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి కొట్టడానికి, వాళ్ళు నోరుతో మాట్లాడుతుంటే యేసు నోరు మూసేసుకున్నాడు. ఆయన చేతులతోనే రాశారు, మీ చేతిలో రాళ్ళు కానీ నా చేతిలో జాతకాలు ఉన్నాయి రా అన్నాడు దేవుడు. మీ అందరి జాతకాలు నా చేతిలో ఉన్నాయి. మీ బతుకులో పుట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా కళ్ళ ఎదుట ఉంది మీ లైఫ్. మీరేం పాపం చేశారు, ఎక్కడ తిరిగారు, ఎంత దుర్మార్గులు అన్నీ తెలుసని ఒక్కొక్కడి పాపం రాయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు మాట్లాడలేదండి. ఆయన దేంతో జవాబిచ్చాడు? ఈరోజు భారతదేశానికితో పాటు అనేక దేశాలకు తన వాక్కుతో జవాబిస్తున్నాడు. గట్టిగా చెప్పాలి కొడదామా? ఏం అక్కర్లేదు, యేసు ప్రభు పెద్ద విగ్రహం పెట్టనక్కర్లేదు, ఇలా యేసు ప్రభు విగ్రహాన్ని ఊరేగించనక్కర్లేదు, యేసు ప్రభుకి ఏం చేయనక్కర్లేదు. ఇండియాలో హిజ్ వర్డ్, ఈరోజు బైబిల్ ఎంట పడుతున్నారు కదా, ఈరోజు కాలుస్తున్నారు. ఈరోజు గిడియన్స్ బైబిల్స్ అయితే కుప్పపోయి ఇదొక్కటి దేవుడు రాస్తున్నాడు. ఆయన హిజ్ వర్డ్ కనుక ఎవ్వడు ఆయన ఎదుట నిలబడలేడండి. 3600 భాషల్లో ఇది ప్రపంచాన్ని ఛేదించు. ఆయన మాట్లాడే నోరు తెలనక్కర్లేదు, ఆయన విగ్రహం ఏం అక్కర్లేదు, సింపుల్ రాస్తున్నాడు అంతే. వర్డ్ ఆఫ్ గాడ్ కనుక ఆయన రాస్తుంటే ఏమైందండి, ఒక్కొక్క దేశాలు వాళ్ళ రాజ్యాంగాలను మార్చుకుంటున్నాయి. ఆయన రాసిన ఈ వాక్యాన్ని అడ్డుకోలేక మన భారతదేశంలో 11 స్టేట్స్లో అసెంబ్లీలో బిల్లులు చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. వాళ్ళు మత మార్పిడి చేయొద్దు. దేవుడు వాక్యం అంత శక్తి కలిగింది కనుక దేవుడు, వాళ్ళు వచ్చారు రాళ్ళు పట్టుకొని, అంతమంది వచ్చారు. యేసుప్రభు ఏం భయపడలేదు, కింద రాస్తా ఉన్నాడు. ఒక్కొక్కడు వచ్చాడు, ఏంటి నువ్వు మేము ఇంత మాట్లాడుతుంటే, మేము ఇంత అరుస్తుంటుంటే కూడా నువ్వు జవాబు ఏమంటే, దేవుడు ఇట్లా చూసి సైన్ చేసి కమ్ రారా అని ఉంటాడు. దా చూడు బతుకు. అంతా పాపంలో బతుకుతూ పాపం చేస్తున్న స్త్రీని మీరు శిక్షించగలుగుతారా అని యేసుప్రభు అప్పుడు నోరు తెరిచాడండి. చూడండి, అప్పుడు నోరు తెరిచాడు. ఏమన్నాడు చూడండి. ఆయన మరలా వంగి 8వ వచనం రాస్తుండగా 9 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారిని ఒకరి వెంట ఒకరి ఇంటికి బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. 7వ వచనంలో ఉందండి. తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి రాస్తున్నాడు. మీలో పాపము చెయ్యని వాడు రాయేయాలని చెప్పి యేసు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ బైబిల్లో 2 భాగాలు నేను చాలా ఫాస్ట్గా చెప్తాను. ఈ స్త్రీ ఇప్పుడు ఆమె ఏ యొక్క బంధకాల్లోకి వెళ్ళిందంటే, ఫస్ట్ మత బంధకాల్లోకి వెళ్ళిపోయింది. ఆమె పాపం చేసింది కనుక ఆ పాపాన్ని బట్టి శిక్ష, మరణశిక్ష ఆమెకు. ఆ మరణశిక్ష ఎలాంటిది? రాళ్ళు పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి సంపచ్చు కనుక ఆమె మతం కిందికి వెళ్ళింది కనుక ఆమె పాపము మతానికి అధికారం ఇచ్చింది. మతాధికారులు ఆమెను పట్టుకొచ్చారు. ఇప్పుడు మొట్టమొదట మతము కిందికి వచ్చింది ఆమె ఇప్పుడు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అయిపోయింది మతం కింద. కానీ యేసుప్రభు ఏం చేశాడండి, వాళ్ళు ఎవ్వరూ రాళ్ళు కొట్టలేదే, అందరి కింద రాళ్ళు వేసేసి వెళ్ళిపోయారే. అంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రానికి అధికారం ఉంది, ధర్మశాస్త్రానికి మహిమ ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఈ ధర్మశాస్త్రంలో ఒక్క పాపం చేయని వాడే కొట్టాలి.
ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు కొట్టలేదండి? వాళ్ళంతా ఈ పాపం చేసిన వాళ్ళే. నువ్వు ఆ పాపం చేస్తూ ఆ పాపం చేసిన వాళ్ళు నువ్వు ఇది చేస్తే ఎట్లుంటుందండి కదా? చాలా తప్పు కనుక ఎవరో చిచింగ్ కొడతా ఉన్నాడు, వేరేడు నువ్వు చిచింగ్ కొట్టదండి, బాగానే ఉంది, నువ్వు కొట్టుకోవచ్చు, మేము కొట్టుకోవద్దా? ఊరుకుంటారా అండి? కనుక అస్సలు ఊరుకోరు. కనుక చాలామంది ఏం చేస్తారంటే ఆడ పడిపోయిన నమ్ముకున్న తర్వాత జారి కింద పడిపోయి ఏం చేస్తారంటే జాగ్రత్త వాళ్ళు కింద పడుతూ ఉంటారు. నువ్వు ఫస్ట్ నిలబడి వేరేళ్ళకి చెప్పాలి. చాలా ఈరోజు మనుషులు వాళ్ళు పాపం చేస్తూ ఇతరులు పాపం చేసింది అని ఎత్తి చూపిస్తూ శిక్షించాలనుకుంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మతానికి ఉన్న అధికారమే ఇది, కనుక ఈమె మతం కిందికి వచ్చిందండి. రెండవది ఈమె ఇంకో బాధ ఉంది, మనస్సు చితికిపోతుంది. అందరి ముందు ఆడమని పట్టుకొచ్చి బూతులు తిడుతూ దూషిస్తూ ఆమెను గాయపరుస్తున్నప్పుడు ఆమె మతము ఆమె మనస్సు బంధకాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఏమని? నేను పాపిని, నేను రోజు దొరికిపోయాను, నన్ను కొట్టి చంపేస్తారు. ఆ మనసులో ఆ ఆందోళన ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క ఆమెకు విడుదల ఎట్లా ఇచ్చాడు. సింపుల్గా చూడండి. తర్వాత ఈ వాక్యము మనం ముగించడానికి వచ్చినప్పుడు 9, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారిని ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని గట్టిగా చెప్పలు కొడదామండి. ఆమె యేసును రబ్బీ, బోధకుడా, నజరేయుడా, ఇంకేం మాట అనట్లేదు, ప్రభువుగా స్వీకరించింది. ఒక్కళ్ళు రాయి కొట్టకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంటే యేసు నన్ను ఎంతగా తన రెక్కల కింద కాపాడాడు. ఈయన మాట ఈరోజు లేకపోతే ఈయన ఒక పురుషుడు, ఒక నజరేయుడు, ఒక రబ్బీ, ఒక బోధకుడు కాదండి. ఆయన ఈజ్ ఎ లార్డ్. ప్రభువు గనుక నన్ను మరణం నుంచి కాపాడాడు. ఒక్క ప్రభువే మనల్ని మరణం నుంచి కాపాడతాడు. ఆ మరణం నుంచి కాపాడాడని ఆయన ప్రభువు అంటుంది. అప్పుడు యేసు ప్రభు ఇంకో ప్రశ్న వేసాడండి కదా, అడిగాడు ఆయన. అందుకు యేసు, నిన్ను ఎవ్వరు శిక్షించలేదంటే నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. 2 భాగాలు చెప్పానండి. ఈరోజు మానవులందరూ కూడా బందీలుగా ఉన్నారు. వారి ఆత్మ బంధకాల్లో ఉంటుంది. మన ఆత్మ మొట్టమొదట బంధకాలు దేంట్లో అని తెలుసా అండి? ఈ లోకములోని మతము మనల్ని బంధిస్తుంది. మొట్టమొదటిది మతం బంధిస్తుంది. ఇప్పుడు మతము ఆమెను శిక్షించలేకపోయింది. మతం శిక్షిస్తుంది, మతం ఆమెను అస్సలు శిక్షించలేకపోయింది. సో ఆ శిక్ష నుంచి యేసు ప్రభు బయటికి ఎట్లా తీశాడు? ఒకటే సింపుల్, ఈమెను కొట్టాల్సిన రాళ్ళు అవి యేసు మీదకి వెళ్తాయి ఒకరోజు. ఈమెకి రావాల్సిన రక్తము అంటే ధర్మశాస్త్రపు శిక్షను యేసు ప్రభు భరించాడు. ఎక్కడ చూడండి, గలతీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయంలో ఈమె ఎట్లా కాపాడబడింది అంటే సింపుల్గా బైబిల్ మనకు నేరుగా జవాబిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, ఆత్మను 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించిన అబ్రహాం ఆశీర్వచనం మన క్రీస్తు కలుగుటకు క్రీస్తు మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే యేసు ప్రభు మతం నుంచి వచ్చే శిక్షను తాను భరించాడు కనుక బైబిల్ చెప్తుంది ఇక ఆమెకు శిక్ష లేదు కనుక. అంతేకాదు, రోమా 8:2 చదవండి ఎవరైనా. రోమా 8:2లో కూడా ఈమె ఎట్లా బయటపడింది, ఎవరు కొట్టకుండా ఆమెను ఎందుకు వదిలేసేసారంటే రోమా 8:2 చదవండి అండి ఎవరు. రోమా 8:2 నేర్చుకోవాలి కూడా మీరు ఈ వాక్యం. రోమా 8:2 ఏం చెప్తాను? క్రీస్తు యేసునందు జీవమిచ్చు, చదవమ్మా. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేశాను. కనుక ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆమెకు రాళ్ళు కొట్టి చంపేసేయాలి. కానీ ధర్మశాస్త్రము చెయ్యజాలది యేసు చేసి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క శాపాన్ని, పాపాన్ని, ఈమె పాపాన్ని కూడా యేసు ప్రభు భరిస్తాడు. కనుక అన్నాడు, అమ్మా నిన్ను మతముని శిక్షించలేదు. రెండవది యేసు ప్రభు ఆమెకి ఏమిచ్చాడు తెలుసా అండి? అమ్మా లేచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి ఇక పాపము చేయకు. పాపం చేయకుమని ఎందుకు చెప్పాడు? ఇక్కడ దాకా వచ్చినప్పుడు నీ మనస్సు పాపము, నీ మనస్సాక్షి పాపము, నీ మనస్సులో పాపపు బంధకాలు ఉన్నాయి. నేను చెడిపోయిన దాన్ని, నేను చెడ్డదాన్ని, నా బతుకుని నేను అమ్ముకొని బతికాను, నా బ్రతుకు ఇంతే 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 అని ఆమె మనస్సు బంధిస్తూ ఉంటే కృంగిపోయింది. ఇప్పుడు ఏం చేశాడండి? అందరి ఎదుట ధైర్యం, ఏం కాదు నువ్వు కూడా వెళ్ళమ్మా, మంచిగా వెళ్ళు. మనస్సాక్షిలో ఎంత ధైర్యం వస్తుందండి. మనస్సాక్షి ఆమె మనస్సు బంధించకుండగా దేవుడు ఆమెకు విడుదలిచ్చేశాడు. సో ఈరోజు నిజమైన ఆత్మకు స్వేచ్ఛ ఏంటో తెలుసా అండి? పెన్ను పెట్టి రాసుకోండి.
మతము మనల్ని శిక్షించలేనప్పుడే, మనస్సు మనల్ని బంధించినప్పుడే, అప్పుడే మన ఆత్మకు స్వేచ్ఛ. ఆ యొక్క స్వేచ్ఛ ఎవరు ఇవ్వటానికి వచ్చారు? యేసు ప్రభు ఇవ్వటానికి వచ్చాడు. ఈమె వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభు ఈమె పాపాన్ని తన శరీరం మీద మోసుకుంటూ వెళ్ళి సిలువలో ఆయన 3 మేకల మీద రక్తాన్ని కారుస్తూ ప్రాణాన్ని ధారపోస్తూ ప్రతి ఆత్మకు స్వేచ్ఛనిచ్చేవాడు. దీనికి అర్థం కావాలంటే ఏం చేయాలంటే మనకు దేవుడి యొక్క సన్నిధిలో ఒక ఇలస్ట్రేషన్ అవసరం. అది చెప్తే మీకు ప్రతి మనిషి ఈరోజు మతం కింద ఉన్నాడండి. ఈరోజు మతం కింద వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలు, యేసుప్రభుని క్రైస్తవులు శిలువ బొమ్మలు, మరియమ్మ బొమ్మలతో పాటు ప్రతి ఒక్క ఈ లోక సంబంధమైన భయంకరమైన మతం కింద బంధకాలు ఉన్నారు. ఆ మతాలు శిక్షిస్తూనే ఉంటాయి. రెండోది, ప్రతి ఒక్క మనస్సాక్షి ఈరోజు నేను పాపిని, నేను మంచోని కాదు, నేను మంచిదాని కాదని ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ మనస్సు మీద ఉన్న బంధకాలను తొలగించినప్పుడు ఆత్మకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. మంచిగా వినండి. ఒక ఆయన పక్షులను పట్టుకునేవాడు, పక్షుల బిజినెస్ చేస్తాడు. వాడు ఒకసారి మంచి పెద్ద గద్దను పట్టుకున్నాడు. దొరికింది, ఎందుకంటే ఎక్కువ అమ్ముకోవచ్చు. ఆ గద్దను తీసుకెళ్ళి వాడు మార్కెట్లో పెట్టుకొని ఆ గద్ద అంటే ఉంటుంది, అది ఎగిరిపోద్ది కాబట్టి దానికి చైన్ కట్టేసి పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఆ మార్కెట్లో ప్రతిరోజు మార్కెట్కి తీసుకొస్తాడు, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే దాన్ని అమ్మాలి. కానీ అమ్మక ముందు అది ఏం చేస్తాడు, దానికి కాళ్ళకు చైన్ కట్టేసి పెట్టాడు. చాలా రోజులు గడిచిపోయిందండి. ఆ గద్ద బంధింపబడింది. ఆ ఈగిల్ దానికి ఇంక ఎగరటానికి లేదు, ఏమీ లేదు. వాడైతే తిండి పెడతాడు, తింటాడు. అక్కడక్కడే ఆ రట్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలాగున దినాలు గడిచిపోయినప్పుడు ఆ దారి గుండా ఒకరోజు ఆ మార్కెట్ గుండా ఒక ట్రావెలర్, ఒక ఆయన వచ్చాడు. చూశాడు, గద్ద ఎంత బాగుంది. గద్ద ఉండాల్సింది ఒక మార్కెట్లో ఒక పక్షులను క్రూరంగా అమ్మేవాడి చేతిలో ఉండటము. వాడు డబ్బుల కొరకే చేస్తున్నాడు. కనుక వాడు డబ్బులు ఇస్తే కనుక అలాంటి నీచుడి చేతిలోంచి విడిపించాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క డబ్బు చెల్లించి ఆడు ఉట్టికి ఇవ్వడు. తన యొక్క వాడు పట్టుకున్నాడు కనుక ఆడన్నాడు, డబ్బు ఇంత అంటే లేదు ఇంకా అంటే. కానీ ఆ గద్దను చూసినప్పుడు నాకు జాలి అనిపించింది. వీడి దగ్గర ఉంటే ఇంత డబ్బు పెడుతున్నాడు కనుక ఎవ్వరూ కొనరు, పాపం ఇది ఇట్లనే చచ్చిపోతుందని చెప్పి చాలా ధనం తీసి తన దగ్గరది ఇచ్చి కొనుక్కున్నాడు. ఇంత ధనం దొరికింది కనుక వాడు చైన్ తీసేసి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ బర్డ్ సెల్లర్ ఎవడైతే ఉన్నాడో, ఈ పక్షులు నమ్మే ఈ యొక్క చెప్పాలంటే పనికి మాలినాడు, వాడు దానికి యాక్చువల్గా ఓనర్. ఇప్పుడు ఓనర్షిప్ మారింది. ఎవరు కొనుక్కున్నారో వాళ్ళకి. కనుక ఆ కొనుక్కున్న ఆయన మళ్ళీ చైన్ కట్టేసేసి, లేకుంటే ఆ చైన్ తీసేసి వేరే తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళి తన ఒక పంజరంలో పెట్టడం కానీ తన యొక్క ఇంటిలో ఇంకా దాన్ని ఎక్కడన్నా పెట్టుకోవటానికి చేయలేదండి ఆయన. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, నేను దీనికి స్వాతంత్రం ఇవ్వటానికి వచ్చాను కనుక ఒకటి చేతిలోంచి విడిపడితే ఇంకోళ్ళ చేతిలోకి వెళ్తే అక్కడ కూడా స్వాతంత్రం లేకపోతే అది ఎట్లా స్వాతంత్రం అవుతుంది? నేను ఎంత డబ్బు పెట్టింది దేనికి? దీని కొరకు, దీనికి స్వాతంత్రం ఇవ్వటానికి అని చెప్పి దాన్ని ఏం చేశాడంటే ఆ మార్కెట్లోంచి కొంచెం అవతలికి దాన్ని వదిలేశాడు. ఇంత డబ్బు పెట్టి కొడితే ఇప్పుడు ఆయన ఓనర్ కనుక ఆయన దగ్గర ఉండాలి. ఆయన అంటున్నాడు లేదండి. ఆ గద్దను అక్కడ పెట్టిన తర్వాత అదేం చేస్తుందంటే చాలా రోజులు అయిపోయింది కనుక దానికి ఏంటో తనేంటో తెలియట్లేదు. తన మనస్సు ఏంటి ఇప్పుడు? నేను బందీని. తన మనస్సు ఏంటి? నేను శాపగ్రస్తురాల్ని. తన మనస్సు ఏంటి? నాకేమీ చేత కాదు. నా మనస్సు ఏంటి? వీడి దగ్గర పడి ఉండాలి. నా మనస్సు ఏంటి? అట్లే ఉంది ఆ యొక్క గద్ద. ఈయనకు అర్థమైపోయింది దీనికి మొదట ప్రాబ్లం ఉంది, అది చెరలోకి వెళ్ళింది, ఈడు దొరికించు. రెండోది దీని మనసు చెరలో ఉంది, అంటే దానికి మైండ్ ఇది కావట్లేదు. అర్థం చేసుకొని దాన్ని ఏం చేశాడంటే కొద్దిగా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అది ఒక్కసారి అటు ఇటు చూసి పైకి చూసిందండి. పైకి చూస్తే కనిపించింది ఆకాశము, సూర్యుడు. అసలు అప్పుడు గుర్తొచ్చింది, నేను కదా ఈ ఆకాశంలో తిరగాల్సింది, ఇక్కడ ఈ యొక్క మట్టిలో గట్టిలో తిరుగుతున్నానేంటి నేను అని ఒకసారి పైకి చూస్తే, పైకి వెళ్ళాలంటే ఏం కావాలి? రెక్కలు కావాలి. అన్ని రోజులు రెక్కలు ఉన్నాయి దానికి, కానీ అది ఏమి ఎగరదు. అది వాడు కట్టేస్తాడు, అక్కడక్కడ తిరుగుతుంది, తిని పెడుతుంది. ఒకసారి ఒక రెక్క ఇట్లా అందంట, పనిచేస్తుంది ఈ రెక్క. ఈ రెక్కను కూడా మంచి పని చేస్తుంది. ఒక్కసారి పైకి చూసి ఆ ఫ్లైట్ తోటి పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి. ఎగ్జాక్ట్ రోమా ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయం ఇలస్ట్రేషన్ అండి. ఈరోజు మతం అనేది ఆ యొక్క సెల్లర్ ఎవడైతే ఉన్నాడో బిజినెస్ చేస్తున్నారు మతంతో ఈరోజు, ఇంక్లూడింగ్ పాస్టర్లు కూడా, దొంగలు పాస్టర్లు కూడా ఈ మతాన్నిగా క్రైస్తవాన్ని చేసుకొని ఆయిల్ అమ్ముకొని, ఖర్చీఫ్లు అమ్ముకొని, ఆ యొక్క స్పాన్సర్షిప్లని, ఇంకేదో డొనేషన్లని బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రైస్తవ మొదలు పక్కన పెడితే మతం ఖచ్చితంగా ఈరోజు వ్యాపారం.
పూజకు కదా, అర్పణకు, దానికి అర్చనకి, ఆ యొక్క దర్శనానికి. దేవుడు అంటేనే బిజినెస్. ఈరోజు మతం ఈరోజు బిజినెస్ చేసేసింది. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఆ పక్షి, ఆ స్త్రీ మతపు కోరల కింద శిక్షకు ఉన్నది కనుక దేవుడు అన్నాడు, దాన్ని విడిపించాలి. ఏం చేయాలి? డబ్బు చెల్లించాలి. యేసు ప్రభు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణమంతా ధారపోసాడు దాని ఒకరు. ఆ యొక్క ట్రావెలర్ డబ్బు ఇచ్చాడు, యేసు ప్రభు తన ధనాన్ని అంటే తన ప్రాణాన్ని ధారపోసాడు. అయినా మటుకి ప్రాణం ధారపోసినా ఆ పక్షిని వదిలేసినా అది ఎందుకు ఎగరలేదండి? రెండవది, దాని మనస్సు బంధకాల్లో ఉంది. దానికి తెలియట్లేదు, మర్చిపోయింది నేను పక్షిని అని. ఈరోజు కూడా మానవులందరూ కూడా మనము మనస్సాక్షిని దాటి స్వచ్ఛంగా పవిత్రంగా బతకచ్చు అని లేకుండా అలాగున్నప్పుడు ఆ మనస్సాక్షి ఆకాశం వైపు చూసినప్పుడు దానికి తెలిసింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సూర్యుడి వెలుగు దాని మొహం మీద పడ్డప్పుడు ఆ గ్లోతో ఎట్లా తెలుసుకుందో, పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సాక్షి పవిత్రమైపోద్ది. నిన్నటి మొన్నటి వరకు ఆ ఊరిలో ఆ స్త్రీ ఎవరండి? ఒక వేశ్య, ఒక ప్రాస్టిట్యూట్. కానీ ఆమె ఎట్లా తిరుగుతుంది? ఇప్పుడు బయట హాయిగా తిరుగుతుంది. ఎందుకంటే ఇంకెవ్వరికీ అవసరం లేదు. నేను పాపినే, కానీ యేసుప్రభు ఏం చేశాడు? నన్ను క్షమించాడు. నా మనసులో, నా జీవితంలో పాపమే లేదు ఇక నాకని. ఆ యొక్క స్త్రీ ఆనాడు యేసుప్రభు సంఘంలో ఉండి ఉంటుందండి. యేసుప్రభు పునరుత్థానుడు వెళ్ళిపోయాక ఖచ్చితంగా ఈమె, మనకు బైబిల్లో రాయలేదు కానీ ఈరోజు యూదుల యొక్క బుక్స్లో ఉన్నాయి ఈమె గురించి. ఖచ్చితంగా ఆమె సంఘానికి వెళ్ళి దేవుని సేవిస్తూ ఒక పవిత్రురాలుగా ఆమె ఒక సెయింట్ అయింది. రోమన్ క్యాథలిక్ సెయింట్ కాదు, బైబిల్ మనందరం పరిశుద్ధులమే చెప్తుంది. ఈమె ఒక కులటగా, ఒక వేశ్యగా ఉన్న ఆమెను దేవుడు సెయింట్గా ఆకాశ గగనాలలో అపోస్తులతో వెళ్ళుంటుంది ఎన్నో చోటికి. ఎందుకంటే యేసు ప్రభు కాలం అంటే అందరికీ అపోస్తులు, వాళ్ళతో వెళ్ళుంటుంది, వాళ్ళ ప్రేయర్స్లో ఉండుంటుంది, వాళ్ళకి సహాయం చేసి ఉంటుంది, గొప్ప సెయింట్గా బతికి ఉంటుంది. ఎందుకంటే ఆమె మనస్సు ఇప్పుడు ఆ యొక్క బంధించట్లేదు. అవును, ఒకప్పుడు పాపిని, నేను ఇప్పుడు పాపిని కాదు, నా పాపం క్షమించబడింది అని ఫ్రీగా ఆమె కూడా తను ఒక స్త్రీగా తను చేయగలిగిన సేవ, తను చేయగలిగిన పరిచర్య, తను చూపగలిగిన ప్రేమ అవి చూపుతూ బ్రతికిందండి. బైబిల్ ఈరోజు ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఈరోజు ఆర్థిక స్వాతంత్రము కాదండి, ఉండాలి, ఆచారాల స్వాతంత్రం నుంచి ఉండాలి, కానీ మూడోది మనకు ఆత్మలో స్వాతంత్రం ఉండాలి. ఈ ఆత్మ స్వాతంత్రం ఇవ్వటానికి దేవుడు మన కొరకు ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించటానికి. ఆలోచించండి, ఇక్కడ నేను ఈ ఇలస్ట్రేషన్ చూపించాను. ఈయన బర్డ్ సెల్లర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ బర్డ్ని వదిలేసేసేయి, నన్ను చైన్తో కట్టుకో అన్నాడా అండి? అనలేదండి. కానీ యేసు అన్నాడు, నా కొరకు, వీళ్ళ విడుదల కొరకు నన్ను బంధించమంటే యేసుప్రభుకి ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టేశారు. వీళ్ళని విడిపించడానికి నన్ను, ఇదిగో నా ప్రాణం పెడతానని చెప్పి యేసు సిలువలోకి వెళ్ళి ప్రాణం పెట్టాడు కదా. ఈ బైబిల్లో మాటలు మీరు ఎంత బాగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, మనందరి జీవితాలలో ఈరోజు ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయినో అది క్రీస్తు చేసి మన ఆత్మలకు విడుదలిస్తున్నాడు. ఈ బైబిల్లో చెప్తున్న ఈ యొక్క యేసు ప్రభు విడిపించిన ఈ స్త్రీ దేనికి సూచన తెలుసా అండి? మన ఆత్మలకు స్వేచ్ఛ. కనుక ఈరోజు వరకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు యేసు ప్రభు సిలువెక్కింది, ఆయన స్వార్థ ప్రకటించింది. మనకు ఆరోగ్యం కొరకు కాదు, మాత్రమే కాదు, సిలువను ప్రకటించి స్వార్థ ప్రకటిస్తుంది. డొనేషన్లు కలెక్ట్ చేసుకోవటానికి కాదు, సిలువ స్వార్థం తీసుకొస్తే మందిరాలు కట్టడానికి కాదు, సిలువ స్వార్థం తీసుకొస్తే క్రిస్మస్ చేసుకోవటానికి కాదు, సిలువ స్వార్థం తీసుకొస్తే గుడ్ ఫ్రైడే చేసుకోవటానికి, సిలువ స్వార్థం తీసుకొస్తే ప్రార్థన చేసి ఉద్యోగాలు పొందడానికి కాదు, సిలువ స్వార్థం తీసుకొస్తే సంతానం లేని వారు సంతానం పొందటం కాదు, సిలువ స్వార్థం తీసుకొని వస్తే ఈ భూమి మీద మతం మారటానికి కాదు, సిలువ ద్వారా స్వార్థ తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? బిడ్డ, నువ్వు మతపు శిక్ష కింద బతుకుతున్నావు, నీ మనస్సాక్షి బంధించింది, నీకు పూర్తి విడుదలిచ్చి ఒక మానవుడు ఎంత స్వేచ్ఛగా బతకగలుగుతాడో ఆ పవిత్రత స్వేచ్ఛ మీకు ఇవ్వటానికని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. అర్థమవుతుందా? ఈరోజు ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను మతం యొక్క శిక్షకు భయపడుతున్నానా? ధర్మశాస్త్రం యొక్క ఈ ఆచారాలు, ఆజ్ఞలకు భయపడి నేను బందీగా ఉన్నానా? లేకపోతే నా మనస్సాక్షే నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను అంటే దానికి బైబిల్ అంటుంది ఒకే ఒక విమోచన, యేసు క్రీస్తు నీకు ఆ స్వేచ్ఛను ప్రకటిస్తున్నాడండి. యేసు ఇచ్చిన ఈ స్వాతంత్రము నరుల్లో భూమి మీద ఏ ఒక్కరు ఏ మతంలో ఇవ్వలేరండి. నీ కర్మకు నువ్వు సావంటున్నారు కదా, కానీ యేసు అంట కాదు బిడ్డ, నీ కర్మను నేను భరిస్తాను, నా చేతుల్లో మేకులు కొడితే నీకు స్వేచ్ఛ, నా రక్తం ఇస్తున్నాను, నా తలలో ముళ్ళ కిరీటం పెడితే నీ తలంపులకు స్వేచ్ఛ, నా కాళ్ళల్లో మేకులు కొడితే నువ్వు వెళ్ళాల్సిన చోటికి నీతిలో వెళ్ళటానికి స్వేచ్ఛ, నీ పక్కలో గాయం చేస్తే ప్రతి లైంగిక పాపం నుంచి స్వేచ్ఛ, నా నోటికి
చేదు తగిలిస్తే నీ మాటలకు స్వేచ్ఛ. ఎంత మంచి దేవుడు అండి. ఆమె ఒక్క మాట మాట్లాడలేదు ఆ స్త్రీ, కానీ ధర్మశాస్త్ర శిక్ష నుంచి, ఆమె మనస్సాక్షి బంధకాల నుంచి విడిపించిన ఈ దేవుడు మనకు ఏం చెప్తున్నాడు? ఒక్క వాక్యం చూచి మనందరం ప్రార్థన చేసుకుందాం. రెండవ ఆ యొక్క కొరింథీ 5:17 చదివి, దేవా ఈరోజు మాకు ఆ స్వేచ్ఛ కావాలంటే, నీలోనే ఉంది ఆ స్వేచ్ఛ మేము అనుభవించాలనుకుంటే, రెండవ ఆ యొక్క కొరింథీలు 5:10 వెరీ గుడ్ అమ్మ. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతమాయెను, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను చాలు. అది కాకుండా ఆ యొక్క యోహాను 8 కూడా చూడండి, 8 అధ్యాయం తీసి మళ్ళీ వెనక్కి రండి. యేసుప్రభు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 38వ వచనం చదువుదాం. 38 యోహాను కాదమ్మా 36, సారీ 36. కుమారుడు చదువు, అందరం చెప్దామండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు అయ్యుందురు. బైబిల్ ఈ మాటలు దేవుడు దీవించలాగా అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు ఈరోజు భూమి మీదకి అయ్యా మానవులకు స్వాతంత్రం ఇవ్వటానికి వచ్చావు దేవా. దేశాలకు ఆర్థిక, దేశాలకు మత, దేశాలకు రాజకీయ స్వాతంత్రం ఉంటుంది నాయన. కానీ ఈరోజు భూమి మీద మనిషికి ఆత్మలో స్వేచ్ఛ లేదు దేవా. మనిషి ఈ లోక ధర్మాలకు, ఈ లోక మతాలకు బందీ అయి బతుకుతుంటాడు, ఈ లోక ఆచారాలకు బందీ అయి బతుకుతుంటాడు, ఈ లోక విశ్వాసాలకు బందీ అయి బతుకుతుంటాడు, ఈ లోకపు యొక్క దురాచారాలకు బందీ అయి బతుకుతుంటాడు. కనుక మతాలన్నీ అవి శిక్ష వేస్తాయి కనుక ఆ బంధకాల్లోంచి. అంతేకాదు, రెండవది, నీ యొక్క మనస్సు నిన్ను బంధించకపోతే అప్పుడు నీకు ఆత్మలో స్వేచ్ఛ. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా 41 ఏళ్ల కింద నాకు ఈ స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. 41 years బ్యాక్ నాకు ఇంతవరకు ఆ స్వేచ్ఛను నేను పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవం అనే మతము కూడా నన్ను ఎన్నో రకాలుగా బాధ పెడితే ఆ క్రైస్తవ మతంలోంచి బయటకు వచ్చేసాను. నేను క్రీస్తు శిష్యుడినయ్యాను. నాకు క్రైస్తవుడు కాదని క్రైస్తవుడని లోకం అనుకుంటుంది, కానీ నాకు తెలుసు నేను క్రైస్తవుని కాదు, క్రీస్తు శిష్యుడిని అని. అందరూ క్రైస్తవులు ఈరోజు క్రీస్తు శిష్యులు కాదండి అన్నాడు. మీరు నన్ను వెంబడిస్తే శిష్యులు అవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు, సత్యమే అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 41 years బ్యాక్ దేవుడు నాకు ఈ స్వాతంత్రం ఇచ్చాడు. అది నన్ను హిందూ మతం మొదలుపెట్టండి, ఆ మతాలైతే ఎన్నడూ నాకు జవాబు ఇవ్వలేదు, కానీ క్రైస్తవ మతము కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసాను. దేవుడు ఎంత చక్కటి అంటే ఇక నన్ను ఏ మతం శిక్షించలేదు. రెండవది, నా మనస్సాక్షి తప్పు చేసినప్పుడు, మరి పాపం చేసినప్పుడు మనస్సాక్షి బాధ పెడుతూ బంధిస్తూ ఉంటుంది, కానీ యేసు రక్తం వెళ్ళి కడుక్కుంటే మళ్ళీ దాంట్లోంచి విడుదల వస్తుంది. కనుక నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రము. ఆకాశములో ఆ యొక్క పక్షి ఎక్కడ ఉండాలి? గ్రద్ద. ఇందాక స్క్రీన్ మీద చూశారు మీరు, మన భారతీయ జెండా ఎగురుతూ ఉంది, అక్కడ సిలువ కనిపిస్తుంది, ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంది. అదొకప్పుడు ఒక పంజరము దగ్గర, ఒక పక్షులు అమ్ముకునే క్రూరుడి దగ్గర చైన్తో కట్టబడింది. అదే మతము. ఈరోజు మానవుల యొక్క మతాలన్నీ మనిషిని కట్టి చైన్స్తో కట్టి పడేస్తాయి. కానీ దాంట్లోంచి ధర్మశాస్త్రపు యొక్క శిక్ష నుంచి, మత శిక్ష నుంచి విడిపించి యేసుప్రభు క్రయధనం చెల్లించాడు. ఆ ట్రావెలర్కి ఏం అవసరం అండి? ఆ గద్ద గురించి వెళ్ళిపోవచ్చు కదండి. అదే గద్ద బదులు కోడి కొనుక్కుంటే దాన్ని వండుకొని తినచ్చు. కానీ ఆయన మనసు అట్లా కాదు. గ్రద్ద ఆకాశంలో ఎగరాలి, దాని స్వేచ్ఛను ఎవ్వరు హరించకూడదు. దేవుడు మానవుణ్ణి కూడా అంత పవిత్రతతో, అంత నీతితో, అంత పరిశుద్ధతో సృష్టించాడు. ఆ మనిషి అలాగే బ్రతకాలి తప్ప మతం అనే సంఖ్యలలో బతకూడదని యేసు దిగి వచ్చాడు. దేవాలయం దగ్గరే పని చేశాడు. దేవాలయం విడిపించలేంది, మతం విడిపించలేంది, యేసు విడిపించాడు. ఆమెను ఒక్క రాయి ఆమె మీద పడకుండా కాపాడాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. రెండోది, ఆమె ఎంత దుఃఖపడుతుంది కదా, నేనెంత పాప పని చేసి సిగ్గులేని దానిగా నా బతుకును బతికానే. ఈరోజు నా మీద రాళ్ళు కట్టినడానికి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళందరూ నాతో పాపం చేసిన వాళ్ళని కూడా ఆమెకు తెలిసి ఉండొచ్చండి. కానీ ఈరోజు ఆమెను ఇరికించి చంపటానికి వచ్చారే. చీ తూ అని తన బతుకు మీద తన మనసు ఎంత బాధతో ఉంటే, తన మనసు బంధిస్తూ ఉంటే యేసుప్రభు ఆమెను అమ్మా అని పిలిచాడండి. ఎంత మంచివాడు. నేను నిన్ను శిక్షించనమ్మా, వెళ్ళు, నువ్వు నీ మనస్సాక్షికి నేను పూర్తి హీలింగ్ ఇస్తున్నాను, పాపం చేయకుండా బతుకు, మంచి బ్రతుకు.
ఒక స్త్రీగా, ఒక అమ్మాయిగా నువ్వు పుట్టావు. నీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, అయ్యా పడి ఉంటారో నిన్ను బట్టి. పరలోకపు తండ్రిగా ఈరోజు నేను సంతోషపడతాను, వెళ్ళమ్మా వెళ్ళు అని మనస్సు బంధకాలు లేకుండా ఆమెకు విడుదలిచ్చాడు. ఇది నిజమైన ఆత్మస్వేచ్ఛ. ఈరోజు చాలామంది మతాచారాలన్నీ ఆచరించి గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్, డిస్మస్ అన్నీ చేసి కదా, వాళ్ళు పూజలు పండగలు చేసి ఎవ్వడికీ లేదు. ఈరోజు మతం ఎప్పుడూ నిన్ను బంధిస్తూనే ఉంటుంది. మనస్సాక్ష్యము, మనస్సు మనం చేసిన అంతరంగంలోని పాపాన్ని గుర్తు తెచ్చుకొని బందీ చేస్తుంటే ఈ రెండిటి నుంచి విడుదల పొందినవాడే నిజమైన ఆత్మలో స్వేచ్ఛ కలిగిన వాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. అమ్మా నువ్వు వేశ్యవా, ఇంకెవ్వరు వేశ్య అన్నారు నిన్ను. నేను చెప్తున్నా, బతుకు మంచిగా. అవును, ఒకప్పుడు చేశాను, అది నిజమే, కానీ ఇప్పుడు కాదు. మార్చిన జీవితం, క్రొత్త జీవితం, క్రీస్తు యేసులో నూతన సృష్టి. ఈమెనైనా ఇంత బజార్ పనులు చేసింది, ఇప్పుడు చర్చిలో ఎంత గొప్ప హీలింగ్ చేస్తుంది, ఈమె ఎంత గొప్పగా పాటలు పాడుతుంది, ఎంత గొప్పగా వాక్యం చెప్తుందని ఆనాటి ఆదిమ సంఘంలో ఆశ్చర్యపోయింటారు ఈమెను చూసి. ఎందుకంటే దేవుడు ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాడు. పాపంలో బతకయి పాపంతో డబ్బులు సంపాదించిన పని లేదండి ఆమెకి ఇప్పుడు. కనుక మనందరికీ దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకులో మతము నిన్ను శిక్షించనప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను బంధించినప్పుడే నీకు ఆత్మల స్వేచ్ఛ. అప్పుడే నిజమైన స్వేచ్ఛ నువ్వు పొందుకున్నావని నమ్మటానికి యేసు దిగి వచ్చి నీ కొరకు కట్టబడ్డాడు. ఆయన రక్తముతో నీ పాపాలను క్షమాపణ కోరుకో. ఆయన నీకు విడుదలిస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు. ఈ యొక్క 80వ యొక్క ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇంకా మనం బతికుంటే ఒక 10, 20, 50 ఇండిపెండెన్స్ డేలు వచ్చి జెండాలు ఎగరేసుకున్నా ఆత్మకు మాత్రం స్వేచ్ఛ ఇచ్చేది ఒక్క యేసుక్రీస్తే, ఒక్క యేసు ప్రభువారే. ఆయన అంగీకరించు, నిన్ను పాపం నుండి, మత ధర్మ శాస్త్రం నుంచి విడిపించి సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తాడు. ఆయన నమ్ముకో. ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మరొక్కసారి ప్రభా, ఈరోజు ఆగస్టులో 3వ మెసేజ్ నా తండ్రి, ఆత్మలో స్వేచ్ఛ మాకు ఇవ్వటానికి వచ్చావు దేవా. నిజముగా మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చావు నాయన. మేము పుట్టినప్పటి నుంచే మమ్మల్ని మతము బంధకాల్లో పెడుతుంది నాయన. మమ్మల్ని సంఖ్యలలో పెట్టి ప్రభా మత ఆచారాలు ఆచరింప చేస్తుంటుంది. కానీ ఒకరోజు ఆ మతమే మమ్మల్ని శిక్షిస్తుంది నాయన. కానీ మా మనస్సాక్షి నువ్వు సృష్టించింది, కానీ దాన్ని మేము పాడు చేసుకున్నాం. పనికి మాలిన పనులు చేస్తూ మా మనస్సాక్షిని నాయన తండ్రి, నాయన ఎంతో నాయన తండ్రి మరి అయ్యా తండ్రి బాధ పెట్టుకున్నాం. కానీ ప్రభా ఇప్పుడు ఆ మనస్సాక్షిని కూడా బాగు చేసి దేవుడవు నీవని ప్రభా, మా మనస్సు మీద ఉన్న కల్మషం, మనసు మీద ఉన్న పాపము, మనసు మీద ఉన్న మచ్చ, మనసు మీద ఉన్న గాయము, మనసు మీద ఉన్న బురద అంతాను నీ రక్తంతో కడిగేసి పసి పిల్లల హృదయం లాంటి మనస్సును మాకిచ్చి నడిపించే దేవుడవని ఈరోజు తెలుసుకున్నాను. అదే నిజమైన ఆత్మలో స్వాతంత్రం కనుక ఎస్ఐ ఆటి స్వాతంత్రాన్ని ఆయన మాకిచ్చావు. మేము దీన్ని కలిగి అనేకులకు ప్రకటించే వారుకుంటాకు మాకు సహాయం చేయమని, మితబడిన వాక్యాన్ని నారుగట్టి నూరంతలో నాయన ప్రతి హృదయంలో ఫలింప చేయమని, అన్ని నామాల కంటే పైనామమైన జగద్రక్షకుడు, లోకరక్షకుడు, మానవ జాతిలోని ప్రతి 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 మనిషికి, పురుషుడికి, స్త్రీకి స్వాతంత్రం ఇవ్వటానికి, తన స్వాతంత్రాన్ని సిలువలో ప్రాణం ధారపోసి అప్పచెప్పిన సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చిన మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.